Good evening, brothers and sisters. Thank you for this time. వెయిట్ చేయించాను మిమ్మల్ని ఏమైనా? లేదన్నా, కరెక్ట్ టైంకి ఈ పాట అయిపోయింది, థ్యాంక్స్ చెప్తానని మీరు జాయిన్ అయ్యారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ టైం ఏమి ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఏం చేయబోవటం లేదు. We will go straight into the session. అయితే దినకర్ రైజ్ చేసినటువంటి క్వశ్చన్ ని ఒక్క నిమిషం రిమైండ్ చేసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. నిజంగానే దేవుడు మోషేని చంపేవాడా? ఎందుకంటే చంపచూచెను అనేటువంటి మాట అక్కడ ఉంది. నేను దాని గురించి రకరకాల విషయాలని చదువుతా ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ చదవడానికి ట్రై చేస్తా ఉన్నాను, దానివల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. సో తీయాలండి, అంటే సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది మనకి. సో ఎంతవరకు ప్రస్తుతానికి నాకు టైం ఉంటుంది ఆన్సర్ చేయడానికి అనేటువంటిది నాకు తెలియదు. బట్ స్టిల్ విషయం ఏంటంటే, ఒక కుమారుడికి మాత్రమే సిపోరా చేసినట్లుగా ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మనకు అర్థమవుతుంది. అది ఎందుకు ఏంటి అనేది, ఇదంతా ఏంటి అని అంటే ఉన్నటువంటి వాక్యాలని లేకుంటే ఇవ్వబడినటువంటి సమాచారాన్ని తీసుకొని ఎవిడెన్స్ లాగా దాన్ని మనం తీసుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం, అంతవరకే. సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్ గా ఇదే రీజన్ అవడానికి అవకాశం ఉంది, అట్లా ఇట్లా అనడానికి ఏం కుదరదు మనకి. కానీ చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి ఏంటంటే, ఇద్దరు పిల్లల్లో ఒకడికి అప్పటి వరకు సర్కంసిషన్ జరగలేదు అనేటువంటిది మాత్రం స్పష్టం అవుతుంది. దాన్ని ఎలా ఊరుకున్నారు, ఎందుకు ఊరుకున్నారు అనేటువంటిది కూడా మనకు తెలియదు, ఏ కారణంతో ఊరుకున్నారు అనేటువంటిది కూడా మనకు తెలియదు. సో మనకి ఇదంతా ఏంటంటే మళ్ళీ స్పెక్యులేట్ చేయడమే, అంతకుమించి మనం ఏమీ చెప్పలేము దానికి. కానీ దేవుడు బహుశా దీన్ని తాను అప్పటికే ఏర్పాటు చేసినటువంటి నిబంధనకి సూచన కాబట్టి, ఆ నిబంధనని తన ప్రజల నిమిత్తం నెరవేర్చడానికి మోషేని పంపిస్తున్నాడు కాబట్టి, మోషే మీద ఆ భారం మిగలకూడదు అన్న ఉద్దేశ్యంతో దేవుడు ఎన్కౌంటర్ చేశాడు అని మనం అనుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా నేను, ఇదంతా ఏంటి అని అంటే ఉన్నటువంటి ఎవిడెన్స్ ని మనం ఆధారంగా చేసుకుని దాన్ని ఇలా జరిగి ఉండొచ్చు అని అనుకోవడం అనమాట. అంతకుమించి మనం మాట్లాడడానికి అవకాశం లేదు. ఇది ఎగ్జాక్ట్ అని చెప్పి మనం ఏం చెప్పలేము. కొంతమంది బైబిల్ టీచర్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేశారు అని అంటే, సిపోరాకి ఇష్టం లేదు చేయడం నిజానికి, అందుకోసం అని చెప్పే ఆ గోప్యాంగ చర్మాన్ని మోషే పాదాల దగ్గర పడేసి నౌ యు ఆర్ మై బ్లడ్ హస్బెండ్ లేదా బ్లడీ హస్బెండ్ అనే మాటని వాడింది అని అంటారు అనమాట. అది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రైట్ అనేటువంటిది మనం ఒరిజినల్ లాంగ్వేజ్ లో నేను చదవడానికి అని చెప్పి ట్రై చేశాను. బ్లడీ అనే సెన్స్ ని ఒరిజినల్ వర్డ్ కి కూడా వాడడానికి ఆ మీనింగ్. కానీ అదే నిజమా, అదే కరెక్టా అని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు. ఉన్నటువంటి మీనింగ్స్ ని మనం అవకాశంగా తీసుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాం. సో చంపేవాడా నిజానికి అనంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, దాన్ని దేవుడు తనకి తాను ఏర్పాటు చేసుకున్న సేవకుడికి మధ్యలో ఆటంకంగా ఉండకుండా నిర్మూలించుకునే అవకాశం కలిగించాడు. అలా అర్థం చేసుకోగలిగితే కనుక మంచిది అనేటువంటిది నా ఆలోచన. సో దీని గురించి ఇంకా తర్వాత ఏమైనా డిస్కషన్ జరిగితే మనం మాట్లాడదాము. బట్ రైట్ నౌ లెట్ మీ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ బుక్స్. దాని గురించి మనం ఆలోచిద్దాం. హిస్టారికల్ బుక్స్ లోకి వచ్చాం మనం. హిస్టారికల్ బుక్స్ లో పెంటట్యూక్ పంచకాండాల్ని దాటేసి ముందుకు వెళ్తున్నాం. జాషువా, జడ్జెస్, రూత్ 3 పుస్తకాలు, శామ్యూల్స్ 2, కింగ్స్ 2, క్రానికల్స్ 2, 6 పుస్తకాలు, ఎజ్రా, నెహెమయా, ఎస్తర్ 3 పుస్తకాలు. సో 3, 3, 6, 6, 12 పుస్తకాలు హిస్టరీగా మనం తీసుకొని మాట్లాడుతుంది.
మిగిలిన చోట్ల ఎక్కడా కూడా హిస్టరీ మెన్షన్ చేయబడలేదు అని అంటే ఎందుకు లేదు? యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ప్యాసేజెస్, చంక్స్ ఆఫ్ ప్యాసేజెస్ అన్నమాట. మనకి మధ్యలో వాక్యం కనబడతా, మనకి హిస్టరీ కనబడతా ఉంటుంది, నారేటివ్ కనబడతా ఉంటుంది. అయితే చరిత్రగా నిర్ధారించబడినటువంటి పుస్తకాలు ఏవి అని అంటే ఈ పుస్తకాలు అన్నమాట. సో వీటిని నేను కొంచెం తేలిగ్గా ఉండటం కోసం, మళ్ళీ నా అవగాహన కోసం నేనేం చేశానంటే 3 భాగాలుగా విభజించుకున్నాను నేను. మొదటి 3 భాగాలు ఏంటంటే వీళ్ళు జనంగా ఏర్పడినటువంటి కాలం అన్నమాట. అది కనాన్‌లో వాళ్ళు ఒక జాతిగా, మీరు కొంచెం పొలిటికల్ వర్డ్ వాడాలి అనుకుంటే ఒక దేశంగా ఏర్పడినటువంటి కాలం ఇది. అయితే అప్పటికి ఇంకా రాజ్యం అనేటువంటిది వ్యవస్థీకరించబడలా, రాజు ఏర్పడలేదు వీళ్ళకి. సో అందుకోసం అని చెప్పి వీళ్ళని నేను దేవుని జనం అన్నమాట. ఇంకా థియోక్రసీలోనే ఉన్నారు వీళ్ళు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు రాజుని కోరుకోవటం, సౌలుని ఏర్పాటు చేయడం, దావీదుని ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా వన్ ఆఫ్ ది అదర్ మనకు కనబడుతుంది. తర్వాత రాజుల చరిత్రలు కనబడతాయి, తర్వాత దినవృత్తాంతాలు కనబడతాయి. మనం ఆ కింగ్డమ్ డిస్కషన్ దగ్గరికి వచ్చినప్పుడు సౌత్ అండ్ నార్త్ కింగ్డమ్స్, తర్వాత వాళ్ళు ఏ విధంగా దేవునికి వ్యతిరేకమయ్యారు, రెండు ముక్కలు అయిపోయినాయి, రాజుల గ్రంథానికి తర్వాత దినవృత్తాంతాలకి ఉండేటువంటి తేడా ఏమై ఉంటుంది, ఇవి మనం ఆలోచించేటప్పుడు అవి మాట్లాడదాం. అప్పుడు 3వ భాగంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా కింగ్డమ్, ఈ దినవృత్తాంతాలు చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు చెరకొనిపోబడ్డం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ ఎజ్రా గాని, నెహెమయా గాని, ఎస్తేర్ గాని, ఈ 3 కూడా రిటర్న్ కి, అంటే చెర నుండి తిరిగి రావడానికి సంబంధించినటువంటి పుస్తకాలు అన్నమాట. సో నాకు మొదటి 3 ఏమో ప్రజలకి సంబంధించినవి, 12 ఏమో రాజ్యానికి సంబంధించినవి, చివరి 3 ఏమో చెర నుండి విడుదల పొంది తిరిగి రావడానికి సంబంధించినటువంటివి అన్నమాట. మొత్తం ఒక 12 పుస్తకాలు. మీకు ఒక టేబుల్ చూపిస్తున్నాను ఇక్కడ. ఈ టేబుల్ కి సోర్స్ ఏంటో కూడా నేను పక్కన పెట్టాను, మీరు చూడొచ్చు దాన్ని. నేను మీకు ఎటు PDF సర్క్యులేట్ చేస్తాను కాబట్టి దానిలో ఆధారం మీకు ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని మీరు కావాలి అనుకుంటే ఆ ఒరిజినల్ సోర్స్ ఏ విధంగా వాళ్ళు మెన్షన్ చేశారు ఏంటి అనేటువంటిది మీకు అర్థమవుతుంది. bible.org అన్నమాట. bible.org లో వాళ్ళు ఏమి చేశారు అని అంటే, జాషువా, జడ్జెస్, రూత్నేమో థియోక్రసీ అన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి 12 పుస్తకాలనేమో మోనార్కీ, రాజ్యం అని అన్నారు. ఎజ్రా, నెహెమయా, ఎస్తర్నేమో పునరుద్ధరణ అని అన్నారు అన్నమాట. అయితే వాళ్ళు చూపించినటువంటి మాటలు మీరు గమనించినట్లయితే నేషన్ అనే దాని మీద కొంతవరకు వాళ్ళు ఫోకస్ చేశారు. తర్వాత రెండింటిలోనేమో రాజ్యం మీద ఫోకస్ చేశారు. ఎందుకోసం అంటే సెపరేట్ అయిపోయింది కాబట్టి. దినవృత్తాంతాల దగ్గరికి వచ్చేటప్పటికి అచ్చంగా వాళ్ళు దేవాలయం మీద, మందిరం మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఇంకా కొంచెం లూజ్ టర్మ్స్ అన్నమాట. ఏదో కొంచెం వాళ్ళు ఏమి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు అంటే ఒక్కొక్క మాటగా దాన్ని డివైడ్ చేసుకోవడానికి అని చెప్పి ట్రై చేశారు. ఇది మనకి ఒక స్థూలమైనటువంటి అవగాహన కోసం వాడినటువంటిది అనమాట. ఇప్పుడు నేను డైరెక్ట్ గా జాషువాలకు వెళ్ళిపోతాను, ఎక్కువ సమయం మనం అటు ఇటు వేస్ట్ చేసుకోకుండా. యెహోషువ గ్రంథాన్ని ఇవి కూడా నేను చూపించబోవటం లేదు. ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నేను అర్థం చేసుకున్నటువంటిది అనమాట. ఇది జాషువాని కమిషన్ చేయటం, జార్డన్ ని క్రాస్ చేయటం, కనాన్ని కాంక్వెస్ట్ చేయటం, తర్వాత కవెనెంట్ తోటి కమిట్మెంట్ లోకి రావటం. ఈ 4 హెడ్డింగ్స్ అనమాట. నేను ఉత్తినే కావాలని చెప్పి ఈ సీల్ వాడాను మీకు గుర్తుపెట్టుకోవడానికి, బుక్ ని ఒక్కసారి మనసులోకి గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి. కమిషనింగ్, క్రాసింగ్, కాంకరింగ్ అండ్ కమిటింగ్. ఈ 4 మాటల్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది. ఈ పుస్తకం యావత్తు జరుగుతున్నటువంటిది ఇదేనమాట. మీరు మొదటి నుండి చివరి వరకు మీలో కొంతమంది ఆల్రెడీ ఈ పుస్తకాన్ని చదివి ఉన్నారు, 2 సార్లు 3 సార్లు కూడా చదివి ఉంటారు బహుశా మన క్లాస్ మొదలైన తర్వాత. ఇక్కడ నేను కొన్ని అంశాలని మీతో చర్చించాలి అని అనుకుంటున్నాను. మొదటి అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేటప్పటికి చిత్రమైనటువంటి మాటలు అనమాట. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకి ఇలా సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అన్నాడు అనమాట. ఇవి నాకు
నన్ను ఆకర్షించినటువంటి విషయాలు. యెహోషువ గ్రంథం మొదలవడమే నాయకుడు చచ్చిపోయాడు అనేటువంటి మాటతో మొదలవుతుంది. నేను కావాలని చెప్పి నాయకుడు అనే మాటను వాడుతున్నాను. ఇక్కడ దేవుడు ఉపయోగించినటువంటి మాట, లేకపోతే యెహోషువ ఉపయోగించినటువంటి మాట, రికార్డ్ చేసేప్పుడు ఏం వాడాడు అని అంటే యెహోవా సేవకుడు అనే మాటే వాడాడు. నేను కావాలని చెప్పి లీడర్ వాడుతున్నాను. మరి ముఖ్యంగా మనకి చుట్టూ ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మరణిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనకి లీడర్ అనేటువంటి మాట బాగా ఆకర్షణీయమైనటువంటి పదం, మనల్ని హత్తుకునేటువంటి మాటలవి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఎఫ్ఎంపిబి ఫౌండర్ అయినటువంటి శామ్ కమలేసన్ గారు చనిపోయారు. మంచి అద్వితీయమైనటువంటి పరిచయం చేశారు ఆయన. వరల్డ్ విజన్ కి కూడా ఇంటర్నేషనల్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు చాలా కాలం పాటు. 3 డాక్టరేట్లు చేశాడు. మంచిగా పాడేవారు, మంచిగా వాక్యాన్ని వివరించేవారు. సో ఆయన చనిపోయారు. ఇలాంటి వాళ్ళు పెద్దలు మరణిస్తున్నప్పుడు హగాయ్ ఇన్స్టిట్యూట్ పెట్టినటువంటి ఫౌండర్ అన్నమాట జాన్ ఎడ్మండ్ హగాయ్ చనిపోయారు. సో ఇలాంటి మాటలు మనకి గుర్తు వచ్చేటప్పుడు మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే నాయకుడు చనిపోయాడు. అయితే 2వ వచనంలో దర్శనం చచ్చిపోలేదు. అది గొప్ప విషయం అన్నమాట. నాయకుడు చచ్చిపోయాడు కానీ నా సేవకుడైన మోషే మృతి నొందాడు కాబట్టి మీరు లేచి నేను ఇచ్చే దేశానికి వెళ్ళండి. విజన్ మాత్రం మారిపోవటం లేదు, విజన్ మాత్రం కొనసాగుతుంది. చాలాసార్లు లీడర్స్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, లేకపోతే లీడర్స్ ఎందులోనైనా చిక్కుకుని కొంచెం కంగారుకి గురైపోతున్నప్పుడు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి రహస్య కార్యాలు బయటకు వస్తున్నప్పుడు, లేకపోతే మనం ఊహించిన దానికంటే కూడా ఘోరమైనటువంటి దుస్థితిలో ఆర్గనైజేషన్స్ ఉంటున్నప్పుడు, పొలిటికల్ లీడర్స్ వాళ్ళ యొక్క విధానాల్ని మార్చుకోకుండా అలానే కొనసాగుతూ ఉన్నప్పుడు, అవన్నీ బాహాటం అవుతున్నప్పుడు మనకు కలిగేటువంటి భయం అనమాట, నొప్పి అనమాట, దుఃఖం. ఇది ఏంటి అని అంటే అమ్మో నాయకులు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు కూడా నేను మీతోటి మాట్లాడుతూ చెప్పాను. ఒక సహోదరుడు పెద్ద ఆయన, నాకంటే వయసులో పెద్ద ఆయన, నాయకత్వంలో పెద్ద ఆయన, నేను నా పరుగుని తుదముట్టించగలనా అని కంగారు పడిపోయారు అని చెప్పి. సంఘానికి ఉండేటువంటి ఒక టెన్షన్ ఏంటి అని అంటే when the leader passes away, when there is a seeming vacuum, అక్కడ వణుకు మొదలవుతుంది అనమాట. టెరిఫైడ్ కండిషన్కి వచ్చేస్తాం అనమాట. అంటే లైక్ ఎ డియర్ కాట్ ఇన్ ద ఫ్లడ్ లైట్స్ అని చెప్పానంటారు అనమాట. హెడ్ లైట్స్, కారు ముందు ఏదైనా ఒక లేడీ ఆగిపోతుంది. ఎందుకు అని అంటే కళ్ళల్లోకి కారు హెడ్ లైట్స్ వెలుతురు పడితే కనుక ఏం చేయాలో తోచదు, దానికి ఎటు వెళ్లాలో తెలియదు, అలా ఆగిపోతుంది. అలాంటి కండిషన్ అనమాట మంది కూడా. నాయకుడు లేడు, అకస్మాత్తుగా శూన్యం ఏర్పడిపోయింది. దర్శనం ఏమైపోతుంది? ఇది మనల్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. అంబేద్కర్ కళాశాలకి నేను 2006లో ప్రిన్సిపల్ అయినప్పుడు, అంటే ప్రిన్సిపల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఆ కాలేజీ ఫౌండర్ అనమాట, మంచి పవర్ఫుల్ మ్యాన్ ఆయన. చర్చి పరంగాను, రాజకీయ పరంగాను, సాంఘికంగాను కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు ఆయన. వామపక్షపు భావజాలంలో నుంచి యేసుక్రీస్తు వైపుకి వెళ్ళిన ఆయన. చిట్ట చివరికి నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలనేటువంటి మాట బాహాటంగా చెప్పగలిగిన ఆయన అనమాట. బైబిల్ చదివినోడే మనిషి, బైబిల్ చదవకపోతే పశువు అని చెప్పి యూనివర్సిటీ క్యాంపస్ లో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మీటింగ్స్ పెడితే వాటిల్లో బైబిల్ చెప్తున్నా చెప్పిన ఆయన. అంత ఓపెన్ గా మాట్లాడగలిగినటువంటి దమ్మున్న ఆయన అనమాట. నేను 2006 నుంచి ఆయన నన్ను ఆ పదవిలో కూర్చోబెడితే ఏ సమస్య వచ్చినా సరే నేను ఆయన వెనక నక్కేవాడిని. నేను లిటరల్ గా చెప్తున్నాను ఈ విషయం. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు జరిగింది అనమాట. అకస్మాత్తుగా 2007లో ఆయన మరణించారు. పెద్ద వయసేం కాదు, 60 సంవత్సరాల వయసు సరిగ్గా చనిపోయారు. చనిపోతే వాక్యూమ్ అనమాట మా అందరికీ కూడా. ఆ నాయకుడి కుటుంబానికి, మాకున్నటువంటి ఈ అసోసియేషన్స్ అన్నింటికీ కూడా ఒక రకమైనటువంటి శూన్యం. అయితే ఆయన ఫౌండర్ లేడు కాబట్టి ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలు, లేకపోతే వాటి యొక్క దర్శనం, వాటి యొక్క ఉద్దేశం, వాటి యొక్క దృక్పథం ఏమైనా పోతుందా, ఆవిరైపోతుందా? దేవుడు నాకు నేర్పిస్తా వచ్చాడనమాట. నువ్వు ఏ మనిషి వెనకాలైతే నక్కావో, ఏ మనిషిని బలం అనుకున్నావో ఆ మనిషి లేడు ప్రస్తుతం. నువ్వు ఎక్కడ నొక్కుతావు, ఇప్పుడు ఎక్కడ దాక్కుంటావు, ఏది ఛాయారూపకంగా లేకపోతే ఏది నీడగా చూసుకుంటావు, నీ దాగునే స్థలం ఏది? దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తాడు. ఇది నేను ఉత్తినే యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనంలో నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. దేవుడు దాన్ని నాకు ఏం చేశాడంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాడు. నేను అందుకనే చెప్పగలుగుతున్నాను అనమాట. ద లీడర్ పాసెస్ అవే బట్ ద విజన్ పాసెస్ ఆన్, ఇట్ లివ్స్ ఆన్. కొన్నిసార్లు దార్శనికుడు మరణిస్తాడు. ఎందుకు? దార్శనికుడు మామూలు మనిషి కాబట్టి.
మనిషి కాబట్టి మరణిస్తాడు, కానీ దర్శనం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అని అంటే, బికాస్ ది ఒరిజినల్ విజనరీ లివ్స్ ఆన్. ఎవరైనా దేవుడిచ్చినటువంటి దర్శనం కాబట్టి అది నడుస్తుంది, నిలబడుతుంది. దర్శనం నిలబడి ఉంటుంది. జాన్ ఎడ్మండ్ హగై చనిపోయారు అనుకోండి, చనిపోతే ఏమైంది? థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి, అదే కంట్రీస్ లో ఉన్నటువంటి అదే సొసైటీస్ లో నుంచి అక్కడే ఉన్నటువంటి లీడర్స్ ని ట్రైన్ చేసి అదే సొసైటీస్ కి, ఆ పాకెట్స్ కి పంపించాలి. ఆ దర్శనం, ఒరిజినల్ దర్శనం మారదు. మిషన్స్ లో వచ్చినటువంటి మార్పు అన్నమాట, థింకింగ్ లో వచ్చిన మార్పు అది. ఇది మనకు అర్థం కావాలి. ఏం అర్థం కావాలి అని అంటే, లీడర్ తనకి ఇవ్వబడినటువంటి పనిని ముగించి వెళ్ళిపోతాడు, కానీ వెళుతూ దర్శనాన్ని తీసుకుని వెళ్ళిపోడు. ఆ దర్శనం దేవునిది పాస్ ఆన్ అవుతుంది అన్నమాట. అందుకే నేను అంతకు ముందు చెప్పినప్పుడు, పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ రాసినప్పుడు, విజన్ గురించి మాట్లాడినప్పుడు, ఎవ్రీ పర్సనల్ విజన్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ విజన్ ఫర్ గాడ్స్ పీపుల్. ఇది మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. దేవుని ప్రజల కోసం దేవుడు కలిగి ఉన్నటువంటి దర్శనం ఏంటిది ఇక్కడ అంటే, ప్రమాణం అనమాట. ఆయన ప్రమాణం చేసినటువంటి, వాగ్దానం చేసినటువంటి దేశానికి, నేను మీకు ఇస్తున్న దేశం అనేటువంటిది, ఆ మాట ఇంకా నెరవేరలేదు. నెరవేర్పు కోసం దేవుడు ఏమంటున్నాడంటే, నౌ రైజ్ అండ్ మూవ్ అని అన్నాడు అనమాట. మీరు లేచి వెళ్ళండి అని అంటున్నాడు అనమాట. మోషే అడుగు పెట్టలేకపోయాడు. మోషే అవారిం కొండకి కిందకి చూశాడు, పిస్గా కొండకి కిందకి చూశాడు. అంతవరకు అయిపోయింది ఆయన పని. కానీ దేవుడు నిలిచిన్నాడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో మార్పు లేదు కాబట్టి ఆ దర్శనం కొనసాగుతుంది అనమాట. ఏంటి ఒరిజినల్ దర్శనం? యాజకత్వపు రాజుల సమూహం అని అన్నాడు అనమాట. మిమ్మల్ని నేను అలా తయారు చేసుకుంటున్నాను, నేను సెపరేట్ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. కాన్సెక్రేట్ చేశాను, పిలిచాను అని అన్నాడు. ఆ పిలుపు ఎక్కడ? ఐగుప్తులో ఉన్నప్పుడు అదే పిలుపు, అబ్రహాము దగ్గర అదే పిలుపు, యొర్దాను అంచుకొచ్చినప్పటికీ అదే పిలుపు, యొర్దాను దాటిన తర్వాత అదే పిలుపు. దానిలో ఏమి మార్పు లేదు. సో ఇది మనకి అర్థం కావాలి. మనం నాయకులం అయినట్లయితే, లేదా బైబిల్ చదువుకునేటువంటి వాళ్ళమైతే, బైబిల్లో ఉన్నటువంటి మాదిరి మనల్ని వెంటాడుతూ ఉన్నట్లయితే, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన దృష్టి దర్శనం మీద ఉండాలి. ఆ దర్శనం అనుగ్రహించినటువంటి దేవుడి మీద ఉండాలి. మేము పనిచేస్తూ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కి నాయకులు ఇద్దరు అనమాట. ఇద్దరు రెండు భిన్నమైనటువంటి పరిస్థితుల మధ్యలో కలిసి ఆర్గనైజేషన్ ని స్థాపించారు. మేము కొంతకాలం తర్వాత దానిలో జాయిన్ అయ్యాము, పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తూ ఉంటే ఈ ఒరిజినల్ గా దీన్ని ఆరంభించినటువంటి ఇద్దరిలో ఒక ఆయన అకస్మాత్తుగా ఈ మినిస్ట్రీని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయారు. దేవుడు నాకు వేరే పిలిపించాడు ప్రస్తుతం అని చెప్పి. సో కొంతమంది పెద్దలు ఏం చేశారంటే, అకస్మాత్తుగా నా మీదకి వచ్చారు. మరి మనం దీన్ని ఏం చేద్దాం, కొనసాగిద్దామా, లేకపోతే ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ లో కలిపేద్దాం? కొంతమంది ఏమన్నారంటే, మన వల్ల కాదు, మనం వెళ్ళిపోదాం, ఆయనతో కలిసిపోదాం అని అన్నారు. కొంతమంది ఏమన్నారంటే, ఇంక ఇది నడిచేది కాదులేండి, ఎవరి చర్చలు వాళ్ళని చూసుకుందాం అని అన్నారు. నాకు ఎందుకు జరిగిందో తెలియదు, కానీ దేవుడు నాకు నేర్పించడం మొదలు పెట్టాడు అనమాట. ఆ కాలంలో ఆకాశం నుండి అనుగ్రహింపబడిన దర్శనమునకు అవిధేయుడిని కాక అంటే అన్నమాట పౌలు. దర్శనం ఎక్కడి నుంచి? దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. సో నేను ఆయన్ని కలిశాను ఒక సందర్భంలో, ఒక సోషల్ ఫంక్షన్ లో ఆయన కలవాల్సి వచ్చింది. ఆయన్ని దాదాపుగా ఆ పెళ్లి ఆయన ఎంజాయ్ చేయకుండా ఆయన చుట్టూ తిరుగుతా ఉన్నాను. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి అడ్డం పడి అడిగాను అనమాట. ఒకే ఒక ప్రశ్న వేశాను, దర్శనం మీద దేవుడిదా? ఇదే ప్రశ్న నేను వేసింది, దర్శనం మీద దేవుడిదా, దర్శనం మీద దేవుడిదా? ఆయన ఆన్సర్ చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించి చివరికి ఏమని ఆన్సర్ చెప్పారంటే, దర్శనం దేవుడిదే అని అన్నారు. ఐఎమ్ సారీ, ఈ క్వశ్చన్ కదా ఆయన తప్పించుకున్నది. దర్శనం దేవుడిదా మీద అంటే దర్శనం దేవుడిదే అని అన్నారు. వెంటనే ఒప్పిస్తున్నారు దానికి. రెండో ప్రశ్న అడిగాను, మీరు దేవుడు చెప్పబట్టి బయటికి వెళ్ళారా, లేకపోతే మీ సొంత ఇష్టానుసారంగా బయటికి వెళ్ళారా? దీనికి మాత్రం చాలా టైం తీసుకున్నారు. ఒక 2 గంటలు 3 గంటలు టైం తీసుకుని నేను మళ్ళీ రెట్టించి అడుగుతా ఉంటే, నేను ఎందుకు అలా అడిగానో ఇప్పటికీ నాకు తెలియదు అనమాట. ఆయన దగ్గర నేను అంతగా నోరు తెరిచి మాట్లాడలేను. పెద్ద ఆయన మాకు బాగా విపరీతమైనటువంటి గౌరవం ఆయన అంటే ఇప్పటికీనమాట. అలాంటి ఆయన దగ్గర నేను రెట్టించి అడిగితే ఆయన చివరికి ఏమన్నారంటే, తమ్ముడు దేవుడు చెప్తే నేను బయటికి వెళ్ళానని అన్నారు. ఇంకా ఆ తర్వాత నేను ఆయన ప్రశ్నించలేదు. మిగిలినటువంటి నాయకులతోటి, మిగిలినటువంటి కాన్స్టిట్యుయెన్సీ మొత్తం తోటి, అంటే ఉన్నటువంటి ప్రజలందరితోటి నేను మాట్లాడుతా ఉన్నప్పుడు రకరకాల సందర్భాల్లో, రకరకాల కాన్ఫరెన్స్లో నేను వాక్యం చెప్పే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని నేను ఒకటే ప్రశ్న వేశాను, ఈ దర్శనం దేవుడిచ్చిందని నీకు నమ్మకం ఉందా? నీకు ఇచ్చినటువంటి నమ్మకం ఉందా? నీకు ఉన్నట్లయితే ఉండు, లేకపోతే ఇక్కడ ఉండదు, వెళ్ళమని చెప్పాను. నిర్మోహమాటంగా చెప్పాను. ఈ దర్శనం వ్యక్తులు ఇచ్చినటువంటిది అని నమ్మినట్లయితే ఉండదు ఇక్కడ, ఇది దేవుని దర్శనం అనేట్లయితే
దైవదత్తమా కాదా? అయితే గనక ఉండు, లేకపోతే వెళ్ళు. ఇది ప్రజల మనస్సుల్ని, హృదయాల్ని బాగా తాకింది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, యెహోవా సేవకుడైన ఫలాని ఆయన నిష్క్రమించిన తరువాత మీరు లేచి నేను చూపించే పరిచర్య చేయండి, లేదా చూపించిన పరిచర్య చేయండి. ఇది అప్లై చేస్తున్నారు మనుషులు. మనకి ఇది అర్థం కావాలి. డోంట్ లుక్ ఎట్ లీడర్స్. లీడర్స్ దగ్గర మీ దర్శనం ఆగిపోకూడదు. బియాండ్ ద లీడర్షిప్, వాళ్ళకి ఆ దర్శనం అనుగ్రహించిన దేవుడి మీదకి వెళ్ళాలి మన కళ్ళు. అప్పుడు మనకేమవుతుంది అంటే విజన్ లివ్స్ ఆన్. నీ వ్యక్తిగత జీవితానికి, ఆ దర్శనంలో ఉన్నటువంటి భాగానికి నువ్వు న్యాయం చేయగలుగుతావు, సంపూర్ణతని చేకూర్చుకోగలుగుతావు. వాళ్ళకి కూడా మేము కాలేజీలో అడుగు కారు దిగేటప్పుడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఈ దర్శనంలో మీరు మాకు ఇచ్చినటువంటి వంతుని మేము సంపూర్ణం చేయాలి. ఇదే ప్రార్థన. మేమేదో ఉద్యోగం చేయడానికి ఏం వెళ్ళటం లేదు అక్కడికి. ఇదే ఉద్దేశ్యం అన్నమాట. దేవుడు మాకు ఇది పరిచర్యగా ఇచ్చాడు, దీన్ని మేము పరిచర్యగా చేసుకుంటున్నాము, అంతే అన్నమాట. ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నటువంటి విషయం. మీకు కావాలని చెప్పి నేను ఇంత సమయాన్ని వెచ్చించి నా వ్యక్తిగత అనుభవాలను కూడా కలిపి నేను మీకు చెప్పడానికి కారణం ఇది. రెండో విషయం మాట్లాడుతున్నాను. ఈయన పేరు అన్నమాట. ఈ పేరు ఏంటి అనంటే, ఒరిజినల్ గా ఈయన పేరు హోషేయ. హోషేయ అంటే రక్షణ. కానీ దాన్ని మోషేనే యెహోషువగా మార్చాడనమాట. యెహోషువగా మార్చిన తర్వాత దానికి మీనింగ్ ఏమైంది అనంటే, యెహోవా రక్షణ అనుగ్రహిస్తాడు, యెహోవాయే రక్షిస్తాడు, యెహోవాయే రక్షణ. బైబిల్ పండితులు ఏమంటారు అనంటే, ఈ విధమైనటువంటి మార్పు అనేటువంటిది, లేదా ఈ నేమ్ క్లారిటీ అనేటువంటిది, సెకండ్ నేమ్ క్లారిటీ అనేటువంటిది నిజానికి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు అనమాట. యేసుక్రీస్తు ప్రభు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. మత్తయి సువార్తలో ఆయన నిమిత్తం చెప్పబడినటువంటి వచనం అనమాట అది. సో కొన్ని విషయాల గురించి ఎక్కువ మాట్లాడను, ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. నాకు ఇది బాగా విపరీతంగా నచ్చినటువంటి ఒక భాగం అన్నమాట. సంఖ్యాకాండం దేవుడు గుర్తు చేశాడనమాట. ఎవరికి? మోషేకి. నువ్వును మీ అన్న కలిసి నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు మెరీబా జలాల దగ్గర. అందుకని మీరు ఇంకా ఈ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించరు. దేవుడు ఆ విషయంలో మళ్ళీ వాళ్ళకి చెప్పాడనమాట. 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో, నీవు ఈ అబారిం కొండకి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం చూడుము. సీనారణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడి. అంటే సాత్వికుడు అనమాట. ఏమి మాట్లాడలేదు. దేవుడు చెప్పినటువంటి మాటకి ఈయన స్పందన ఏంటంటే, యెహోవా తోటి, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలెను. అక్కడ ఇంగ్లీష్ లో ఇంకొక 2 మాటలు చేర్చాడనమాట. వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలెను అనేటువంటి దానికి ఇంగ్లీష్ లో ఇంకేం చేర్చాడంటే, హీ షుడ్ నో హౌ టు బ్రింగ్ దెమ్ ఇన్ అండ్ బ్రింగ్ దెమ్ అవుట్ అనమాట. అంటే షీప్ పెన్ నుండి, ఈ గొర్రెల దొడ్డిలో నుండి వాటిని బయటికి తీసుకుని వెళ్ళడం, లోపలికి తీసుకుని రావడం ఎరిగిన వాడై ఉండాలి. అంటే కాపరి యాక్చువల్ గా కావాలి మాకు. మోషే ఇశ్రాయేలీయులకి తన స్థానంలో ఒక కాపరి కావాలి అని అంటే దేవుడు ఎవరిని ఇచ్చాడంటే యెహోషువని ఇచ్చాడు. నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది అనమాట. ఎవరు యెహోషువ? నిజానికి మోషే నీడన బ్రతికిన వాడు, మోషే నీడను ఉన్నవాడు. మోషేకి విరుద్ధమైనటువంటిది ఎక్కడైనా ఏదైనా జరిగితే కనుక రోషం చేసినటువంటి వాడు అనమాట. 70 మంది ప్రవచిస్తా ఉంటే ఒక 2 సమాజంలో ఉండిపోయారు, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాకుండా. వాళ్ళు ఉన్న చోటనే వాళ్ళు ప్రవచించడం మొదలు పెడితే ఎవరో వచ్చి రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళిద్దరు ప్రవచిస్తున్నారని చెప్పి. అయ్యా వాళ్ళని నిరోధించు, నువ్వు వాళ్ళని ప్రవచించనివ్వద్దని అన్నాడు అనమాట. అంటే అయ్యగారిని చాలా ఉన్నతంగా స్వీకరించడం అనమాట. ఎంతసేపు దృష్టి అయ్యగారి మీద, బాస్ మీద అనమాట. మోషే దానికి సరైనటువంటి ఆన్సరే చెప్పాడు. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే,
ఇక్కడ పాయింట్ అనమాట. కొంతమంది ఏమంటారు అని అంటే లీడర్షిప్ ని టీచ్ చేసేటువంటి వాళ్ళకి లేదా లీడర్షిప్ నేర్చుకునేటువంటి వాళ్ళకి లీడర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మౌలికమైనటువంటి విషయం అనమాట. సక్సెస్ వితౌట్ ఎ సక్సెసర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ అని అంటారు అనమాట. సో లీడర్ ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా తన కోసం ఒక సక్సెసర్ ని చూసుకోవాలి, తన స్థానాన్ని నింపగలిగినటువంటి వాళ్ళని వెతుక్కోవాలి అని అంటారు. బాగుంది, వెరీ గుడ్. ఇక్కడ మోషే ఏమంటున్నాడు అని అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలకి యెహోవా సమాజానికి ఒక కాపరి కావాలి అని అడిగాడు. నా అనుమానం మోషేకి యెహోషువనే ఈ విధంగా నాయకుడు కాబోతున్నాడు అని స్ఫురించలేదా నాకైతే తెలియదు. కానీ దేవుడు మాత్రం డైరెక్ట్ గా ఏం చెప్పాడు అని అంటే ఇదిగో యెహోషువ ఆత్మ పొందినవాడు, అతని మీద చెయ్యించి సమాజం ఎదుట వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞివ్వు, ఆ తర్వాత నీ ఘనతలో కొంత ఉంచు, అప్పుడు సమాజం అంతా కూడా అతని మాట వింటారు. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ అనగా సర్వ సమాజం అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. వెరీ గుడ్. ఇది గొప్ప విషయం, దేవుడిచ్చినటువంటి మోడల్ అన్నమాట. ఇక్కడ మోషే అడిగినటువంటి దానికి దేవుడు ఎడిషనల్ గా దయచేసినటువంటివి అన్నమాట. నిజానికి యెహోషువ లేదా జాషువా ఎవరు అని అంటే జాషువా వాజ్ ఎ సోల్జర్, జాషువా వాజ్ ఎ స్పై, జాషువా వాజ్ ఎ స్లేవ్. సరిగ్గా చెప్పాలంటే మోషేకి బానిసత్వం చేసినటువంటి కాలం లేదు. కానీ యెహోషువ ఐగుప్తులో పుట్టాడు, 40 ఏళ్ల వయసులో బయటకు వచ్చాడు. ఈ ఐగుప్తులో బానిసత్వం అతనికి బాగానే తెలుసు. బయటికి రావటం మోషే యుద్ధం చెయ్యి, నువ్వు వీళ్ళని తీసుకుని వెళ్ళాలంటే అమాలీకీయులతో యుద్ధం చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకు ఇతని మీద దృష్టి పడింది అంటే బహుశా అప్పటికే ప్రజల ఎదుట గుర్తింపు వచ్చినటువంటి వాడు ఏమైనా అయ్యుండొచ్చేమో మనకు తెలియదు. సో హీ వాజ్ అ స్లేవ్ అండ్ హీ వాజ్ రిడీమ్డ్ అండ్ హీ వాజ్ అ సోల్జర్ అండ్ దెన్ హీ వాజ్ ఎ స్పై. తర్వాత 12 మందిలోనూ ఈ మెజారిటీకి వ్యతిరేకంగా కాలేబు యెహోషువలు ఇద్దరు కూడా ఒరిజినల్ రిపోర్ట్ అన్నమాట, మంచి సమాచారాన్ని ప్రకటించారు, వాళ్ళేమో చెడ్డ సమాచారం చెప్పారు. సో ఐగుప్తు నుంచి విడుదలయ్యి కనానులోకి ప్రవేశించిన ఇద్దరిలో ఒకడనమాట ఈయన. ఈ యెహోషువ తన వంటి నాయకుడు అవుతాడా ఏమో, మరి మోషే దాన్ని చూడగలిగాడో లేదో నాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం, మోషే అతన్ని సోల్జర్ గా వాడుకున్నాడు, స్పైగాను వాడుకున్నాడు, తనకి సర్వెంట్ గా కూడా వాడుకున్నాడు. ఎందుకు వస్తున్నానంటే పెంటట్యూక్ లో గాని అంటే పంచకాండాల్లో గాని యెహోషువ గ్రంథంలో గాని మోషే పరిచారకుడు అనే మాట అతనికి ఒక మంచి క్యాప్షన్ వర్డ్ లాగా తయారైపోయింది. అతని డిస్క్రిప్షన్ అనమాట, అతని టైటిల్ అనమాట. ఏంటి అని అంటే మోషే పరిచారకుడు, సర్వెంట్ ఆఫ్ మోసెస్. అలాంటి వాటిని దేవుడు అకస్మాత్తుగా మోషే ముందు నిలబెట్టి ఇతనే నీ ప్లేస్ లో నిలబడబోతున్నవాడు అని చెప్పాడు. సో మనం మోషే నుండి కానీ నేర్చుకోవాల్సింది, యెహోషువ నుండి కానీ నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే మన తర్వాత ఎవరు అనేటువంటి స్పృహ మనకు ఉండాలి. 2, దేవుడు కొన్నిసార్లు అకస్మాత్తుగా మన నాయకుల ద్వారా కానీ నాయకుల స్థానంలోనికి కానీ మనల్ని లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఇట్స్ ఏ హైయర్ కాలింగ్. మన పిలుపు ఉన్నతమైపోవచ్చు అకస్మాత్తుగా, కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని 27వ అధ్యాయం 28వ వచనం 23వ వచనంలో చూసారా, అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చను. క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో సర్వ సమాజానికి తెలుసు మోషే తర్వాత ఇతను లీడర్ అవ్వబోతున్నాడు అనేటువంటి విషయం. ఓకే, లీడర్షిప్ గురించి కొన్ని ఇష్యూస్ అనమాట. ఎందుకు లీడర్షిప్ గురించి ఇన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది అనేటువంటిది నేను తర్వాత చివరికి వచ్చిన తర్వాత మాట్లాడతాం. నేను ఒకే రకం మాటలు 4 సార్లు కనబడడం అనేటువంటిది గమనించాను. అది ఎవరి విషయంలోనంటే యెహోషువ విషయంలో. ఒకే రకం మాటలు మొదలుపెట్టి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో, అంటే చివరికి వచ్చేసింది స్టోరీ. చివరికి వచ్చిన తర్వాత మోషే మాట్లాడుతున్నాడు.
31వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, మోషే ఇశ్రాయేలీయులందరితో, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. ఓకే, బాగుంది అని 7వ వచనం చూసారా? మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మీరు ఈ మాటలను జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. ఇంకా నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందుకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పను. ఈ మాటలు గమనించారా మీరు? ఒకటి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు, నువ్వు భయపడొద్దు, విస్మయం పొందొద్దు. ఈ మాటలు చెప్పాడు. ఇప్పుడు రెండో రెఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. 31వ అధ్యాయం. ఇప్పుడు ఇద్దరు ప్రత్యక్ష గుడారం దగ్గర నిలబడ్డారు. గుమ్మంలో నిలబడితే 23వ వచనం చూడండి. యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. సరే, రెపిటేషన్ ఆఫ్ ద వర్డ్స్, సేమ్ మాటలు అన్నమాట. నాయకుడు అవే చెప్తున్నాడు, దేవుడు అవే మాట్లాడుతున్నాడు. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను. 3, నేను నీకు తోడయ్యుండును. నాకు ఇవి చదువుతా ఉంటే భలే సంతోషంగా అనిపించింది. అంటే దీన్ని మనం అఫర్మేషన్ అంటామో కన్ఫర్మేషన్ అంటామో కానీ మొత్తానికి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాక్యంలో లిఖించింది నిజానికి యెహోషువ కోసమా మన కోసమా మనం ఆలోచించుకోవాలి. మోషే వెళ్ళిపోతున్నాడు అనేటువంటిది గడగడలాడిపోతా ఉండుంటాడేమో యెహోషువ బహుశా. అందుకే భయపడకము, విస్మయం పొందకము. ఆ పనిని చూసి విస్మయం అనమాట. హీ వాజ్ ఓవర్వెల్మ్డ్. భయంకరమైనటువంటి పని అనమాట ఇది. ఈయన 40 ఏళ్ల పాటు వీళ్లతోటి తిప్పలు పడ్డాడు, స్టిల్ అడుగు పెట్టలేకపోతున్నాడు. నన్నేంటి దీనికి ఈ స్థానంలో నియమించారు, నా బ్రతికేంటి, భయం వేస్తా ఉండుంటది. ఎవరి శక్తితో నేను చేయగలను? మోషేకు వచ్చినటువంటి డౌటే యెహోషువకు కూడా వచ్చిండుంటది. బట్ స్టిల్ దేవుడు ఏమన్నాడు అనంటే, మోషే ఏమన్నాడంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడని అంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే నేను నీకు తోడుగా ఉంటానని అన్నాడు. మోషే ఏమన్నాడంటే నువ్వు భయపడొద్దని అంటున్నాడు. దేవుడు కూడా ఏమన్నాడంటే నువ్వు భయపడొద్దని అంటున్నాడు. మోషే ఏమన్నాడంటే ఈ ప్రజలకి ముందు నువ్వు నడుచుకుంటా తీసుకుని వెళ్ళి వాళ్ళని వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాలి. దేవుడే ఉన్నాడంటే నేను ఇవ్వబోయే దేశంలోనికి వెళ్ళి నువ్వు తీసుకుని వెళ్ళాలి. అయిపోలేదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు కంటిన్యూ చేస్తాడనమాట. మీకు బాగానే పరిచయం అయినటువంటి భాగం మొదటి 9 వచనాలు. ఎందుకోసం అంటే ప్రపంచం యావత్తు కూడా లీడర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ. దీని గురించి తెగ స్టడీ చేసేశారు ప్రపంచంలో మొత్తంలో కూడా. లీడర్షిప్ గురువుస్ అందరూ కూడా దీన్ని విపరీతంగా వాడుకున్నారు అనమాట. 5వ వచనం చూస్తే మొట్టమొదటి ఏం చెప్పేశాడు? 2వ వచనంలో నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి చెప్పేశాడు. తర్వాత 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. తర్వాత వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేస్తదు. తర్వాత నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయవలను. వెరీ గుడ్, బాగుంది. 9వ వచనంలో మళ్ళీ చూసారా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. రీఇన్ఫోర్స్ చేస్తున్నాడు దేవుడు. ఎవరికి రీఇన్ఫోర్స్ చేస్తున్నాడు? జాషువాకి రీఇన్ఫోర్స్ చేస్తున్నాడు. మనం 5 కాండాలని చాలా కాలం పాటు చాలా రకాల విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం. రకరకాల థింగ్స్ మాట్లాడుతూ వచ్చాం. అసలు ఊహించలేనంత అద్భుతమైన సంఘటనలు చరిత్ర. అయితే అకస్మాత్తుగా నడిపించుకొచ్చినటువంటి నాయకుడు లేడు. ఇదిగో ఇతను నిలబడ్డాడు. నాకు ఇక్కడ పరిచారకుడు అనే మాట పెద్దగా, అంటే తెలుగు బైబిల్లో కాబట్టి పరిచారకుడు అనే మాట రాశారు. నేనేమంటాను, పనోడు అంటాను. పాలేరు అనమాట. సరిగ్గా చెప్పాలంటే అయ్యగారి దగ్గర, కామందు దగ్గర పాలేరు అనమాట. కర్ర పట్టుకుని వెనక నడిచే కుర్రాడు అనమాట.
అలా అతను అకస్మాత్తుగా అయ్యగారు లేకపోతే అయ్యగారి ప్లేస్ లో ఇప్పుడు ఈయన నడవాలి అని అంటే పరిస్థితి ఏంటి? దాని అంతటిని దేవుడు అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ వన్స్ అగైన్ చోజన్ ఇండివిజువల్స్, చోజన్ నేషన్, 2 మాటల్ని వాడుతా వచ్చాను నేను. దేవుడు తన ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన ఏర్పాటు చేసుకున్న ప్రజల కోసం మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి మనుషులతోటి దేవుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు? దేవుడు గ్యాప్ లో లేకపోతే గనక గాల్లో వాళ్ళని వదిలేసేసి పనిచ్చాను పని చేయబోయే అని చెప్తాడనంటే అలా చెప్పే రకం కాదు. మనకు అర్థమవుతుంది ఆ విషయం. నేను నీకు తోడై ఉంటానని అంటే అర్థం ఏంటి అనంటే నేను నీతో పాటు వాగ్దాన దేశంలోనికి నడుస్తాను అని అర్థం. అక్కడ అది పాయింట్. అది దానంతటిని అనుభవించినటువంటి మోషే చెప్పాడు. దేవుడు 2 దఫాలుగా చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ చూడండి. అంటే మోషే చనిపోకముందు ఒకసారి చెప్పాడు, మోషే చనిపోయిన తర్వాత ఒకసారి చెప్పాడు. ఇప్పుడు 4వ దశలో ఎవరు మాట్లాడుతున్నారు? మీరు గమనించినట్లయితే 2.5 గోత్రాలు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి మందలు ఎక్కువైపోయి మేము యొర్దాను యువతల కొంచెం పచ్చగా ఉంది కాబట్టి మాకు ఇక్కడ భూమిని పంచేసి మేము ఇక్కడ ఉంటామని అన్నారు. అంటే మోషే ఏమన్నాడంటే అది ఎట్లా కుదురుతుంది? మీరు ఇక్కడ ఉండడానికి అయ్యే పని కాదు. మరి మిగిలినటువంటి 10.5 గోత్రాల వాళ్ళకి అవతల భూమి పంచాలి కదా. మీరు ఇక్కడ నివాసం ఉంటే వాళ్ళకి తోడు ఎవరు నిలబడతారు అని అంటే వాళ్ళు ఏమని ఒప్పుకున్నారంటే మా కుటుంబాలు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే మేము మాత్రం మా పిల్లల్ని, మా భార్యల్ని, మా కుటుంబాలని, మా మందల్ని విడిచిపెట్టి వాళ్ళకి ముందుగా మేము లోపలికి నడుస్తాం. యొర్దాను నది దాటి ముందుగా లోపలికి వెళ్తాం. ఆ మిగిలినటువంటి 10.5 గోత్రాల వాళ్ళు ఆ భూమిని స్వతంత్రించుకున్న తర్వాత మళ్ళీ మేము వెనక్కి వస్తాం. యొర్దాను వెనక్కి వచ్చి మా కుటుంబాలని జాయిన్ అవుతాం అని చెప్పారు. ఇప్పుడు 12వ వచనంలో యెహోషువ ముందు వాళ్ళని పిలిచి అబ్బాయిలు మీరు రెడీ అవ్వాలి. మీరు ముందుగా మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చారు కాబట్టి మీరు రెడీ అవ్వండి అని చెప్పానంటే దానికి వాళ్ళ రెస్పాన్స్ అన్నమాట. ఎలా రెస్పాండ్ అయ్యారు? 16వ వచనం చూడండి. అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. అంటే వాట్ ఎవర్ యూ సే, వాట్ ఎవర్ యూ ఆస్క్ టు డూ, wherever you send us, 3 చేస్తాం మేము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండును గాక. వాళ్ళ రెస్పాన్స్ చూసారా? పీపుల్స్ రెస్పాన్స్ అన్నమాట. ఇది 2.5 గోత్రాలే అవ్వచ్చు, మొత్తం 12 గోత్రాలు కాకపోవచ్చు. ప్రజలలో ఒక బలమైనటువంటి వర్గం యెహోషువ వంక చూసి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండును గాక. అంతేకాదు, చివరి భాగం అన్నమాట. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకున్న వల్లని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ఏం జరుగుతుంది? రీఎన్ఫోర్సింగ్ జరుగుతుంది ఇక్కడ. రీఎన్ఫోర్సింగ్ అన్నమాట. ఎవరైతే తన మీద చేతులుంచి ప్రార్థన చేశారో, అభిషేకించారో ఆ నాయకుడు చెప్పాడు. ఆ నాయకుడు ఇంకా నిలిచి ఉండగానే దేవుడు చెప్పాడు. ఆ నాయకుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు దాన్ని రిపీట్ చేశాడు. అదే విషయాన్ని ప్రజలలో ఒక భాగం కూడా ఆయనకి అఫర్మ్ చేస్తున్నారన్నమాట. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు దేవుడి పనిలో నిమగ్నం అయితే అఫర్మేషన్ అనేటువంటిది, కష్టాలు వస్తాయా రావా అంటే వస్తాయి, ఇబ్బందులు వస్తాయా రావా వస్తాయి, నిన్ను గురించి నీకు సందేహాలు ఉంటాయా ఉండవు అంటే ఉంటాయి, నీకు భయం వేసేటువంటి పరిస్థితులైనా కాదంటే అవును ఖచ్చితంగా అవే. కానీ వన్ ఆఫ్టర్ ది అదర్ నీకు అఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది, నీకు కాలింగ్ కన్ఫర్మ్ అవుతా ఉంటుంది. అది యెహోషువ లైఫ్ లో మనం చూడడానికి అవకాశం ఉన్నటువంటిది అనమాట. దేవుడు దీన్ని చాలా చక్కగా మన కోసం అని చెప్పి రికార్డ్ చేసి ఉంచాడు. ఇది ఎక్కడ మిస్ అవ్వకుండా చేశాడు అనమాట దేవుడు. ఇది మనకు అర్థం కావడానికి, అందుకేగా ఇవన్నీ మనకి దృష్టాంతాలుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా అనమాట. నేను నెక్స్ట్ విషయం ఆలోచిస్తాను. నేను ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం కనబడుతుంది. నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే 3వ అధ్యాయం 7వ వచనంలో అనమాట. నేను మళ్ళీ చెప్తాను మీకు, మీరు ఈ పుస్తకాన్ని చూసేటువంటి విధానం, నేను చూసే విధానం తేడా ఉండొచ్చు.
సో నన్ను ఆకర్షించినటువంటి విషయాలు ఈ బుక్ స్టడీలో నేను వాడుకుంటున్నాను. ఇవి నేను కంటిన్యూయింగ్ థీమ్స్ కి, అంటే థ్రెడ్ లాగా ఒక ముత్యాల దండలో దారం ఎలా ఉంటుందో, నూలు పోగు ఎలా ఉంటుందో, ఆ విధంగా కంటిన్యూయింగ్ థ్రెడ్స్ ఆఫ్ థీమ్స్ అనమాట. ఏమున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఆ సమయంలో ఆయా సంఘటనలు లేదా నేరేటివ్స్ అనమాట, నేను వాటిని వాడుకుంటున్నాను. 3వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు చూసారా? దేవుడు అంటున్నాడు అనమాట, యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండినని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను నీకు చెప్తున్నాను. బానే ఉంది. నౌ ద పీపుల్ షుడ్ నో. ఎందుకని? మోషే నాయకత్వం వహించి నడిపిస్తూ ఉన్న సమయంలో ఆయన ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా ఎవరి ద్వారా ఆయన చేశాడు అని అంటే, నా ద్వారా చేశాడు అనేటువంటిది ప్రజలందరికీ అర్థమైంది. లేకపోతే కర్ర చాపితే సముద్రం చీలిపోవడం ఏంటి, బండని కొడితే నీళ్లు బయటికి రావటం ఏంటి, చెయ్యి పైకెత్తితే యుద్ధంలో గెలవటం ఏంటి, ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే అది నా ద్వారానే జరిగింది, ఇంకా వేరే ఏ విధంగానూ జరగలేదు, ఖచ్చితంగా చెప్పేశాడు దేవుడు. అది అందరికీ అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఈ యెహోషువకి దేవుడు తోడుంటాడా? ఎందుకంటే మోషే లాంటి స్టేచర్ ఉన్న నాయకుడు కాదు ఇతను. మరి మోషే దగ్గర పనోడు అనమాట. అలాంటి మన కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు వీడు మనతో పాటు పెరిగినవాడు, మనలాగా బానిసత్వంలో ఉన్నటువంటి వాడు, ఈ బానిసత్వంలో నుంచి బయటకు వచ్చినాడు, మనతో పాటు వెనక్కి తిరిగి వస్తున్నటువంటి వాడు. మా అందరూ చచ్చిపోయారు కానీ అది ఆ తరంలో మా నాన్న ఫ్రెండ్ అయ్యాడు, మాకు బాబాయ్ వరుస అవుతాడు, మాకు మేనమామ వరుస అవుతాడు, లేకపోతే ఎవరో మొత్తానికి. అలాంటి యెహోషువకి దేవుడు తోడై ఉంటాడంటే, దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఇది అక్కడ గొప్ప విషయం. మనం మాట్లాడే మాటలు కావచ్చు, మనం చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు కావచ్చు, మనం ఊహించలేనంత గొప్ప కార్యాలు కానీ, ప్రజలు ఊహించలేనంత గొప్ప కార్యాలు కానీ మన జీవితంలో మన ద్వారా ఎందుకు జరుగుతాయనంటే, దేవుడు ఒక నిర్ణయం చేస్తాడనమాట. ఏమి నిర్ణయం చేస్తాడు అని అంటే, ఎస్ ఐ వాంట్ టు ఎగ్జాల్ట్ యువర్ నేమ్ బిఫోర్ ఆల్ ద పీపుల్ అని అంటాడు అనమాట దేవుడు. దేవుడు మనల్ని మట్టిలో దాచేసి ఉంచడు, మనల్ని మరుగున పడించేసేలా చేసే రకం కాదు దేవుడు. నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను, దేవుడు తన మహిమని ఎవరికి చెందనివ్వడు. దేవుడు ఎవరి మహిమని కూడా దొంగతనం చేయడు, కాజేయడు, అవసరం లేదు ఆయనకి. రాదర్ మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, దేవుడు ఎవరికి చెందవలసిన మహిమని వాళ్ళకి ఇస్తాడు, మహిమతో బ్లెస్ చేస్తాడనమాట దేవుడు. ప్రజలందరి ఎదుట ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈయన్ని ఎగ్జాల్ట్ చేస్తున్నాడు, లీడర్ని ఎగ్జాల్ట్ చేస్తున్నాడు. మనుషులు కాదు ఎగ్జాల్ట్ చేసేది, మనుషులు ఎగ్జాల్ట్ చేసే లోపు ఈ పిలిపించినటువంటి ఆయన, పనిచ్చినటువంటి ఆయన తన ప్రజల దగ్గర మనిషిని ఎగ్జాల్ట్ చేస్తాడు. అందుకనే తాపత్రయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇవాళ ఇవన్నీ చెప్తున్నాను కానీ, ఎన్ని సంవత్సరాల పాటు, ఎంత కాలం పాటు నేను దిగులు పడేవాడినో, ఏడ్చేవాడినో, ఏంటి పని లేకుండా నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, ఎందుకు ఇచ్చాడు ఈ పని దేవుడు నాకు, పారిపోదాం ఇక్కడి నుంచి, ఇది లేకపోతే ఎంత బాగుండు. అది ఫెజ్ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే కాలేజ్ లీడర్షిప్ కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ లో లీడర్షిప్ కావచ్చు, వచ్చేటువంటి భయం అనమాట, దిగులు అనమాట, బాధ అనమాట. కొన్నిసార్లు ప్రజలు ఎవరు గుర్తించకపోగా ప్రజలు నిన్ను చులకన చేస్తారు, చాలా అవమానంగా మాట్లాడతారు, తక్కువ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి డౌట్స్ అనమాట. కొన్నిసార్లు గొప్ప పనులు నీ ముందుకు వచ్చి నిలబడితే నువ్వు వాటిని అటెంప్ట్ చేయాల్సి వస్తే నీ బ్రతికేంటి, నేను దీనికి చాలును అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా నీ వంక ఏ విధంగా హ్యాండిల్ చేస్తావో చూస్తూ ఉంటారు అనమాట. చూస్తూ ఉంటే నీకు డౌట్ అనమాట, వీళ్ళు నా వంక చూస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి. పని దేవుడిది, పనోడు దేవుడోడే. నేను అచ్చమైనటువంటి తెలుగులో మాట్లాడుతున్నాను. పని దేవుడిది, పనోడు కూడా దేవుడి పనోడే. సో ఆ పనివాడి భద్రత కానీ, ఆ పనివాడి ఘనత కానీ ఎవరి బాధ్యత అనంటే పిలిచినటువంటి దేవుడిదే. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ విషయాన్ని మరుగు చేయకుండా, రహస్యంగా ఉంచకుండా, he was not trying to spring a surprise on Joshua తోటి దేవుడు చక్కగా చెప్తున్నాడు అనమాట, ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేది అని అంటున్నాడు అనమాట.
మీరు 6:27 చూడండి ఒకసారి. 6:27 అంటాడు, సారీ దిస్ ఇస్ నాట్ 6:27. ఇక్కడ ఈ రెఫరెన్స్ తేడా ఉంది. 10:14 అన్నమాట. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. ఎట్లాంటి మాటలు చూసారా? సో నాకేమనిపిస్తుందంటే ఇదంతా చదువుతా ఉంటే నేను రకరకాల పరిస్థితుల్లో జాషువా బుక్ చదువుకోవాల్సి వచ్చింది. నాకు చాలా క్రూషియల్ కండిషన్స్ లో బుక్ చదవాల్సి వచ్చింది. అంటే ఇట్స్ సో హ్యాపెండ్ అనమాట. ఇట్స్ సో హ్యాపెండ్ అని అంటే నేను ఆ టైంకి అనుకోకుండా ఆ పుస్తకం నా మార్నింగ్ మెడిటేషన్ కోసం చేస్తా ఉన్నాను. సో దేవుడు నేర్పించినటువంటి స్టోరీస్ అనమాట, దేవుడు నేర్పించిన లెసన్స్ అనమాట ఇవన్నీ కూడా. దేవుడు ఏ విధంగా చేస్తాడు అంటే యొర్దాన్ నది ఆగిపోవటం ఏంటి, యొర్దాన్ ఆగిపోయిన తర్వాత ఈ సూర్యుడు చంద్రుడు ఆగిపోవటం ఏంటి, ఎంత చిత్రమైనటువంటి మాటలు ఇవి. ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, సరే, నేను మాట్లాడుతా ఉంటే నాకు ఇంకా రకరకాల ఇన్సిడెంట్స్ అనమాట, ఎక్స్పీరియన్సెస్ గుర్తొస్తా ఉన్నాయి. లెట్ మీ నాట్ గో ఇంటు దెమ్. ఇదొకటి మనం గమనించుకోవాల్సినటువంటి. నాలుగో అధ్యాయంలో 21వ వచనం అన్నమాట. ముందు 21 చదివేలోపు మనం 6 చదువుదాం. 4వ అధ్యాయంలోనే, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడుగునప్పుడు, అదే అధ్యాయం 21వ వచనంలో, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకు అని తమ తండ్రులను అడుగుదురు కదా. ఏం చెప్పాడు? ఆరిపోయిన నేల మీద నుంచి గోత్రానికి ఒకటి చొప్పున ఒక 12 రాళ్ళను తీసుకుని వచ్చి బయటకు ఒప్పవేయమని చెప్పాడు అనమాట. బయటకు ఒప్పవేయమని చెప్పాడు. 7వ వచనంలో, యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను, అది మీకు ఆనవాలయుండును. ఓకే, తర్వాత 23వ వచనం చూడండి. 23వ వచనంలో మళ్ళీ దానికి ఆన్సర్ అనమాట. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రముని ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండ చేసిను అని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. మనకి అర్థం కావాల్సినటువంటిది అనమాట. ఇక్కడ రెండు కోణాలు అనమాట. 2 కోణాలు దీనికి ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, 2 ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ గాడ్స్ సేక్ అనమాట, ఫర్ గాడ్స్ నేమ్. 2 బాధ్యతలు అనమాట. ఒకటి ఏంటి అని అంటే, ఈ రాళ్ళు దేనికి సాక్ష్యాన్ని లేవనెత్తుతాయి అంటే, యెహోవాయే వీళ్ళ పక్షంగా యుద్ధం చేశాడు, యెహోవాయే వీళ్ళ ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, యెహోవాయే వీళ్ళ ఎదుట యోర్దాను నదిని నిలిపాడు అనేటువంటిది వీళ్ళకి అర్థం కావాలి. అంటే ప్రజలందరూ, భూనివాసులందరికీ తెలియాలి, ఈ వీళ్ళ దేవుడు ఇలాంటి దేవుడు. ఇవి బయట రాళ్ళు కాదు, కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు, లేకపోతే కొట్టిన రాళ్ళు కాదు, యోర్దానులో నుంచి తీసుకొచ్చినటువంటి రాళ్ళు ఇవి. దానికి సాక్ష్యం. రెండోది ఏంటి అని అంటే, యు పాస్ ఆన్ ది స్టోరీ. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో వాళ్ళకి ఈ విషయం అర్థం కావాలి. ఎందుకని? ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు ఉన్నటువంటి తరం ఇప్పుడు లేదు, వాళ్ళు అంతరించిపోయింది. ఇప్పుడు కొత్త తరం పుట్టుకొచ్చింది. వాళ్ళకి దేవుడు తమ ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చటం అనే సంఘటన తెలియదు, ఒక్క యెహోషువకి కాలేబుకి తప్పించి. మిగిలిన వాళ్ళకి ఇంకెవరికి అర్థం కాదు ఆ విషయం.
మరి ఇప్పుడు ఎట్లాగూ అని అంటే ఎలా అంటే ఏముంది, ఇదిగో ఈ యొర్దానుని దేవుడు ఏకరాశిగా జలరాశిగా నిలబెట్టాడు. నీళ్లు ఒకవైపు ఏమో గాలిలోకి పెద్ద రిజర్వాయర్ లాగా పైకి లేచి నిలబడడం, ఇంకొక వైపు ఏమో ఖాళీగా నేల ఎండిపోయి ఉండటం. ఎంత చిత్రమైనటువంటి స్టోరీ, చిత్రమైన సీన్ అది. అప్పుడు మేమేం చేసామంటే అందరూ దాటుతూ ఉండగా గోత్రానికి ఒకటి చొప్పున 12 రాళ్ళని బయటికి తీసుకుని వచ్చి మేము వేశాము. ఎవరికి సాక్ష్యం ఇది? తాము ఎవరి నీడన బయటకు వచ్చారో ఆ దేవుడికి సాక్ష్యం. ఎవరి కోసం సాక్ష్యం ఇది? రాబోయే తరం కోసం సాక్ష్యం ఇది. సో మనకి ఇది అర్థం కావాల్సినటువంటి విషయం. నేను ఎక్కడికక్కడ ఏమంటున్నాను అంటే సో వాట్ అని అంటున్నాను. సో వాట్ నౌ? అయితే మనకేంటి, మనకి దీనికి ఇప్పుడేంటి సంబంధం, మన జీవితంలో దీన్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనం దీన్ని ఆలోచించాలి. బాగుంది. ఒకరోజు ఒక విషయంలో మంచి గొడవ జరుగుతూ ఉందన్నమాట. మా కాలేజ్ విషయంలో చర్చ్ విషయంలోనూ బాగా పెద్ద గొడవ జరుగుతూ ఉంటే ఆ రోజు ఈవినింగ్ ప్రార్థన చేసుకోవడానికి అని చెప్పి మోకరించి ప్రభువా నువ్వు మా పక్షంగా యుద్ధం చేయి, ప్రభువా నువ్వు మా పక్షంగా యుద్ధం చేయి, ప్రభువా నువ్వు మా పక్షంగా యుద్ధం చేయి, ఇదేనమాట మాట ఎంతసేపు. దేవుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ స్టోరీని నాకు రిమైండ్ చేశాడు అనమాట. ఎరికో ముందు వీళ్ళు మోహరించారు మొత్తం. ఇప్పుడు ఎరికోని వీళ్ళు సొంతం చేసుకోవాలి కాబట్టి ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. ఈయన ఆర్మీ జనరల్ కాబట్టి, ఈయన సోల్జర్ కాబట్టి, యుద్ధాలు తెలిసిన వాడు కాబట్టి న్యాచురల్ గా ఏం చేస్తాడు, అతను కూడా ఆ ఏరియాని ఒకసారి స్కౌటింగ్ కోసం అని చెప్పి చూడడానికి వెళ్ళాడంట. 13వ వచనంలో చూడండి, 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ ఎరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడిగాడండి. హూస్ సైడ్ ఆర్ యు ఆన్? ఎవరి తరఫున పోరాడడానికి వచ్చావు నువ్వు అని అడుగుతున్నాడు అనమాట. ఎవరి కోసం చేరావు నువ్వు ఇక్కడ అని అడుగుతున్నాడు. మన ప్రశ్న అదే ఎంతసేపు, దేవా నువ్వు మా తరఫున వాళ్ళ తరఫున? నువ్వు మా తరఫునే ఉండాలి ఏమైనా సరే. మనకి ఎవరన్నా నచ్చకపోయినా, ఏ సంగతి అయినా నచ్చకపోయినా, అవతల వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, చర్చ్ కావచ్చు, లోకం కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మన నేబర్స్ కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా సరే మన క్వశ్చన్ ఇది ఎంతసేపు ఏంటి అని అంటే హూస్ సైడ్ ఆర్ యు ఆన్? మనం లీడర్స్ అడుగుతాం ఈ ప్రశ్న, పాస్టర్ గారిని అడుగుతాం ఈ ప్రశ్న, చర్చ్ ఎల్డర్స్ అడుగుతాం ఈ ప్రశ్న, ఇంట్లో ఉన్న వాళ్ళని అడుగుతాం ఈ ప్రశ్న. అసలు ఎందుకు నువ్వు నా తరఫున ఎవరి తరఫున నువ్వు మాట్లాడేది? నేను ఒకరోజు శ్రీదేవిని ఇదే ప్రశ్న వేసాను అనమాట, నువ్వు ఎవరి తరఫున మాట్లాడుతున్నావు ఎందుకే అని చెప్పి. అదేంటి మీరు అలా అడుగుతున్నారు అన్నది అనమాట శ్రీదేవికి అర్థం కాలేదు. నా మెంటల్ కండిషన్ అట్లా ఉందన్నమాట ఆ టైంకి. హూస్ సైడ్ ఆర్ యు ఆన్? చూసారు ఇక్కడ, అతడు కాదని అన్నాడు. మీ పక్షము కాదు, మీ విరోధుల పక్షము కాదు. మీ పక్షము కాదు, మీ విరోధుల పక్షం కాదు. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలిపడి నమస్కారం చేసి, నా ఏలువాడు తన దాసునికి సెలవిచ్చినదేమి అని అన్నాడు అన్నమాట. అది పరిస్థితి. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. ఎందుకు కాళ్ళ మీద పడ్డాడు? ఈయన తన తరఫున కాదు, యెహోషువ ఆయన తరఫున ఉన్నాడా లేదా, అది అక్కడ ప్రశ్న. నేను దీన్ని అంటే వేరే విషయం మాట్లాడతాను, కానీ దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది అనమాట. అయితే దేవుడి పక్షం, లేకపోతే సాతాను పక్షం. అయితే దేవుడి పక్షం, లేకపోతే వైరి పక్షం, శత్రు పక్షం. నువ్వు నా తరఫున అని చెప్పి మనం దేవుణ్ణి డిమాండ్ చేసే ముందు మనం అసలు దేవుడి పక్షంగా ఉన్నామా లేదా?
దేవుడి పక్షంలో చేరున్నావా లేదా? ఇది నన్ను బాధించినటువంటి ప్రశ్న. ఇప్పటికీ ఇష్యూ ఏది వచ్చినా సరే, ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే, నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు మొట్టమొదటి ఇదే గుర్తొస్తుంది. ఇక రెండో విషయం ఏంటి అని అంటే, యెహోవా సేనాధిపతి అక్కడ నిలబడి ఉండాల్సిన అవసరం ఏంటి? పని అప్పగించాడు, యెహోషువకు అప్పగించాడు, ప్రజలు మోహరించున్నారు, ఆలోచన చెప్తే సరిపోతుంది. ఎలియాజరు నిలబడి దేవుడి దగ్గర అడుగు, ఏం చేయాలో మనం అంటే దేవుడు చెప్పేస్తాడు వాళ్ళకి. కానీ ఇక్కడ ఎవరున్నారు అని అంటే, యెహోషువ యెరికో ప్రాంతాన్ని స్కౌట్ చేసి దాన్ని సర్వే చేసే లోపు, స్ట్రాటజీని బిల్డప్ చేసే లోపు, ప్రభువు తానే వీళ్ళ పక్షంగా యుద్ధం చేయడానికి వచ్చి నిలబడున్నాడు అక్కడ. He is in control of the situation. He is in control of the scene. He is the boss of the strategy. The battle belongs to the Lord. యుద్ధం యెహోవాదే. ఇది యెహోషువకి అర్థం కావాలి. యెహోషువతో పాటు యెహోషువ పక్కన ఉన్నటువంటి మనుషులు కూడా అర్థం కావాలి. ఎందుకోసం అర్థం కావాలి అని అంటే, మా సొంత తెలివితేటలతోటో మాకున్నటువంటి సొంత జ్ఞానంతోటో మేము మా మైట్ తోటి అంటే లక్షలాది మంది కాల్బలంగా తయారైపోయారు వీళ్ళు. ఇప్పుడు దారిలో రకరకాల జాతులన్నింటినీ కూడా జయించి సంహారం చేసుకుంటా వచ్చేస్తా ఉన్నారు వీళ్ళు. అలాంటి పరిస్థితిలో మాకున్నటువంటి బలంతో డాబు దర్పాలతోటి మేము గెలిచేయగలం అని చెప్పి వీళ్ళు అనుకుంటే కనుక పొరపడుతున్నట్లు లెక్క. యుద్ధం యెహోవాది, యుద్ధ వ్యూహం కూడా యెహోవాదే. ఎందుకంటే ఆయనే రంగంలో నిలబడి వీళ్ళ తరఫున యుద్ధం చేస్తున్నాడు. ఇది ఎప్పటి వరకు గుర్తుండాల్సినటువంటి విషయం అని అంటే, వీళ్ళు రాజ్యంగా స్థిరపడిన తర్వాత సహితం గుర్తు పెట్టుకుని ఉండాల్సినటువంటి విషయం అనమాట. ఎందుకంటే కాన్స్టెంట్ గా మనకి ఈ విషయం స్పష్టం అవుతా ఉంటుంది అనమాట. ఎక్కడి వరకు స్పష్టం అవుతుంది అని అంటే, నూతన నిబంధన చిట్ట చివరి వరకు అనమాట. యోహాను తన పత్రికల్లో మొదటి పత్రికలో రాసేటువంటి మాట కూడా అదేనమాట. మనం ఆయన ద్వారా లభించినటువంటి విజయాన్ని అనుభవిస్తున్నాం అని చెప్తాడనమాట ఆయన. సో మనం దేవుణ్ణి ఆర్ యూ ఫర్ అస్ ఆర్ ఫర్ అవర్ అడ్వర్సరీస్ అని అడిగే లోపు, హూస్ సైడ్ ఆర్ యూ ఆన్ అని అడిగే లోపు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన తరఫున యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే మనం దేవుడి తరఫునే, దేవుని పక్షంగా ఉన్నామా లేదా, దేవుని జనంగా ఉన్నామా లేదా, దేవునితోటి ఒకటిగా ఉన్నామా లేదా. రాహాబు డిస్జాయింటెడ్ థింగ్స్ అని అనుకోవద్దు మీరు. మేజర్ ఇష్యూస్ గురించి మాట్లాడి ముందుకు వెళ్తున్నాను నేను. మేజర్ ఇష్యూస్ ఏంటి? మేజర్ ఇష్యూ మనకి కనపడేటువంటిది ఏంటంటే, రాహాబ్ కనబడుతుంది, కనానీయురాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో స్నానం దక్కించుకుంది. అది ఎలా సాధ్యమైంది? వాగ్దాన దేశమేమో ఇశ్రాయేలీల కోసం, ఈ కనానీయుల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు? సో వాళ్ళు ఒక్క వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానం చేశారంటే, నువ్వు తొగరదారాన్ని కట్టు, మేము ఆ దారం చూసుకొని నిన్ను మేము సేవ్ చేసుకుంటాము. ఎట్లాంటి మోడల్ చూసారా? ఎట్లాంటి మోడల్ అని అంటే, 6:23 అనమాట. వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారి వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాళెం వెలుపట వారిని నివసింపచేసిరి. 25వ వచనం చివరిలో అతడు అంటే యెహోషువ ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకునిచ్చాను. ఏ ఇంటికైతే ఆమె తొగరదారాన్ని కట్టిందో ఆ ఇంట్లో వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా గుంపు కట్టించి ఉంచిందనమాట. వీళ్ళందరినీ యెహోషువ యాక్సెప్ట్ చేశాడు. తొగరదారం కట్టింది అని అంటే కనుక దానికి అర్థం ఏంటి అని అంటే, దట్ షీ ట్రస్ట్ ఇన్ గాడ్స్ మైట్. యెహోవా దేవుని యొక్క బలంలో ఆమె నమ్మకం ఉంచింది. ఆయన నాశనం చేయబోతున్నాడు మిగిలిన వాళ్ళందరినీ అనేటువంటిది ఆమెకు అర్థమైంది.
ఆయన పేరు మీద చెప్పబడినటువంటి ఈ తొగరుదారాన్ని తన ఇంటికి కట్టుకున్నట్లయితే తను బ్రతుకుతుంది అనేటువంటిది తాను విశ్వసించింది. ఆ విశ్వాసాన్ని బట్టి తొగరుదారం కట్టడం ద్వారా విధేయత కనబరిచింది. అందుకే యెరికో పట్టణం మీదకి వచ్చినటువంటి ఖడ్గం వాళ్ళ మీద నుంచి పాస్ ఓవర్ జరిగింది, పస్కా జరిగింది అనమాట. ఈ తొగరుదారం వాళ్ళని, ఆమెను, ఆమె కుటుంబం అంతటినీ కూడా అలా కప్పి ఉంచింది. ఎలా కప్పి ఉంచింది? పస్కా పశువుని వధించి ఆయన రక్తాన్ని లేదా ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద ఇశ్రాయేలీయులు ఏ విధంగా రాసి మరణదూత నుండి తప్పించుకున్నారో, ఆ మరణదూత నుండి ప్రభువు వాళ్ళని ఏ విధంగా తన రెక్కల క్రింద కప్పించాడో, పాస్ ఓవర్ జరిగిందో, పాస్కా జరిగిందో, ఇదిగో రాహాబ్ విషయంలో కూడా పాస్కా జరిగింది. సో ఆ పాస్కాకి సింబల్ అన్నమాట ఇది. విశ్వాసానికి సింబల్ ఇది, విధేయతకి సింబల్ ఇది. మళ్ళీ మనకి అర్థం కావాల్సినటువంటిది ఇక్కడ మనకి రావాల్సిన డౌట్ అనమాట. మళ్ళీ నేను మొత్తం రేస్ చేసినటువంటి క్వశ్చన్, కనానీయురాలకి ఇశ్రాయేలీయులకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఏ విధంగా అప్లై చేశాడు అని అంటే, దేవుడు విశ్వాసం విషయంలో, విధేయత విషయంలో పక్షపాతి కాడు. ఇది మనకు అర్థం కావాలి. మేము దేవుని జనాంగం అని వాళ్ళు చెప్పుకున్నారు కానీ వాళ్ళకి అవిశ్వాసం కాబట్టి, అవిధేయత కాబట్టి వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు. ఈమె కనానీయురాలు అయినా సరే ఈమె విశ్వాసంతో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంది. ఎందుకు చేయగలిగింది అని అంటే, ఇశ్రాయేలీయులకి లేనటువంటి విశ్వాసము, వాళ్ళు కనబరచినటువంటి విధేయత ఈమె కనబరిచింది. అందుకే రాహాబుని దేవుడు ఏం చేశాడంటే ఆనర్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుకి ఈమె అవ్వనమాట. తన వంశావళిలో ఈమెని చేర్చుకుని ఆమెకి గౌరవాన్ని ఆపాదించాడు దేవుడు. ఆమె విశ్వాసాన్ని, అంటే అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. రాహాబు నమ్మింది, అది ఆమెకు జీవంగా ఇవ్వబడింది. దేవుడు దాన్ని ఆనర్ చేశాడు. అందుకే విశ్వాస వీరుల పట్టికలో సహితం ఈమె పేరు కనపడడం అనమాట. కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని ఈవెంట్స్, అంతకుముందు మీతో మాట్లాడతా నేను. కమ్యూనిస్ట్ స్టేట్ ఉండేటువంటి ఫిలాసఫీ ఏంటి అంటే, స్టేట్ ఈజ్ సుపీరియర్ టు ఇండివిజువల్. అంటే వ్యక్తుల కంటే కూడా రాజ్యమే ప్రధానం. రాజ్యం కోసం ఎంతమంది వ్యక్తులనైనా సరే మనం బలి చేయొచ్చు. అది కమ్యూనిస్ట్ ఫిలాసఫీ. మరి క్యాపిటలిజంలో కానీ లేకుంటే ఈ సెక్యులరిజంలో కానీ ఇండివిజువల్ ఈజ్ మోర్, లేకపోతే ఇండివిజువల్ ఈజ్ సుపీరియర్ టు సొసైటీ. వ్యక్తి ప్రాధాన్యత ముఖ్యం. వెల్ఫేర్ స్టేట్ కూడా దాని గురించే మాట్లాడుతుంది. కానీ థియోక్రసీ, దేవుని యొక్క రాజ్యం, దేవుని ప్రజలు, ఏం జరిగింది? ఒక్కడి పాపం ఇశ్రాయేలు సమాజం అంతటికీ చుట్టుకుందనమాట. ఇక్కడ మనం కావాలని చెప్పి రిమైండ్ చేస్తున్నాను నేను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో బాడీ అనాలజీ చూపించాడు పౌలు. దేహం అని అన్నాడు. మనం ఈ దేహంలో అందరమీ కూడా మెంబర్స్, అవయవాలమి అని అన్నాడు. అదే మాట ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఉపయోగించాడు. కీడుల వల్ల కలిగిన బలం చేత అతుకుబడి. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, దేహంలో ఏదైనా ఒక అవయవం కనుక బలహీనమైనట్లయితే, అనారోగ్యంగా ఉన్నట్లయితే దేహం యావత్తు అనారోగ్యం అవుతుంది. ఒక ఒక లీడర్షిప్ గురువు ఏమంటాడు అని అంటే, ఏ చైన్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇట్స్ వీకెస్ట్ లింక్ అని అంటాడు. అంటే ఒక గొలుసు ఉందనుకోండి, లింకులతో ఉండేటువంటి గొలుసు ఉందనుకోండి, ఆ గొలుసు బలం ఎంత అనంటే, ఆ లింకుల్లో ఉన్నటువంటి అత్యంత బలహీనమైన లింక్ ఎంత బలంగా ఉంటే ఆ చైన్ బలం అది అని అంటాడు అనమాట. దానికంటే ఎక్కువ ఆ చైన్ కి బలం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎంత బలమైనటువంటి రింగులైనా మిగిలినటువంటివి ఆ బలహీనమైనటువంటి రింగు వలన చైన్ తెగిపోతుంది. ఏం చేస్తాడు ఇక్కడ? ఆకాను చేసినటువంటి శపితమైనటువంటి దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. 7వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి మాట.
ఎంత ఘోరమైనటువంటి మాట చూడండి. ఎవరు ఇంత చేసింది? ఒక్కడే చేశాడు, ఆకాన్ అనేవాడు చేశాడు. కానీ దాన్ని దేవుడు ఏ విధంగా రికగ్నైజ్ చేశాడు అనంటే, ఐడెంటిఫై చేశాడు అనంటే, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పెట్టినటువంటి మాట ఏంటంటే, ఆకాను చేసినటువంటి పాపం అనేటువంటిది ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటుగా దేవుడు దాన్ని తీర్మానించాడు. ఆకాను చేసినటువంటి పాపం అనేటువంటిది ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి నష్టం కలిగేలా జరిగింది. అందుకే వెన్ వి సిన్, వి డోంట్ సిన్ అలోన్. ఇంతకుముందు మనం అనుకున్నాం అనమాట, మనం పాపం చేసేటప్పుడు ఒంటరిగా పాపం చేయమనంటే అర్థం ఏంటంటే, కాన్సిక్వెన్సెస్ విల్ హ్యావ్ ఫార్ రీచింగ్ ఇంపాక్ట్. పాపం యొక్క పర్యవసానాలు విపరీత ధోరణిలో ఎక్కువ స్థాయిలో సమాజాన్ని తాకుతాయి. ఇది మనకు అర్థం కావాలి. దేవుడు తన సమాజం యావత్తుని ఒక వ్యక్తిగా ట్రీట్ చేస్తున్నాడు, లేదా ప్రతి వ్యక్తిని సమాజానికి రిప్రజెంటేటివ్ గా ట్రీట్ చేస్తున్నాడు. అది యెరికో పట్టణం దాటిన తర్వాత, యోర్దాను దాటిన తర్వాత కనానులో ప్రవేశించినటువంటి ఈ సర్వ సమాజం కావచ్చు, ఇవాళ 21వ శతాబ్దంలో మన స్థానిక సంఘం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, లేకుంటే క్రైస్తవ సమాజం, ప్రపంచమంతా విస్తరించినటువంటి క్రైస్తవ సమాజం కావచ్చు. కాలేబ్ గురించి మాట్లాడతాను. కాలేబ్ ఈజ్ మై హీరో. నన్ను ఎంతో ఎర్లీగా కాలేబ్ క్యారెక్టర్ పట్టేసింది అని అంటే, నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, కాలేబ్ ద కమిటీ మ్యాన్ అని చెప్పి 86లో నేను పోయం కూడా రాశాను. అది దొరుకుతుందేమో అని చెప్పి వెతుక్కుంటున్నాను అనమాట. నా దగ్గర దాని కాపీ లేదు, ఇప్పుడు వెతుక్కుంటున్నాను ఎక్కడుందో అని చెప్పి. కాలేబ్ ద కమిటీ మ్యాన్ అని చెప్పి రాశాను అనమాట. అసలు ఏమంటాడో చూసారా, ఎంత గొప్పగా చెప్తాడో. ఆయన మాటలు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఒక్క నిమిషం. ఆ 14వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. కాలేబ్ వచ్చాడు. మీరు 14:6లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ రకరకాల థింగ్స్ అనమాట. యోధా వంశస్థులు గిల్గాలులు యెహోషువ యొద్దకు రాగా, కెనిజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనికి ఇలాగ మనవి చేశాను. 10వ వచనంలో అంటాడు, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. కాదేష్ బర్నేలోను 40 ఏళ్ళు. ఆ తర్వాత ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూపోవచ్చునుండు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. అది పరిస్థితి. దట్స్ కాలెబ్స్ టెస్టిమనీ అన్నమాట. కాలెబ్స్ పర్సనాలిటీ, కాలెబ్స్ క్యారెక్టర్. ఇంత చేసి కాలెబ్ ఎవరు అని అంటే, ఒరిజినల్ గా డస్ హి బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా అని అంటే కనుక నో. కాలెబ్ ఎక్కడి వాడు అని అంటే ఎదోమీయులకి చెందినటువంటి వాడు అనమాట. ఏశావు కుటుంబాలకు చెందినటువంటి వాడు. వీళ్ళలో కొంతమంది వీళ్ళతో కలిసిపోయారు అన్నమాట. కనిజీయుడు ఇతను. అంటే కనజు అనేటువంటి వాడికి పుట్టినటువంటి వంశంలో వచ్చినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. అయితే ఇతను ఈ స్పైయింగ్ కోసం అని చెప్పి కనాను దేశం మీద వేగు చూడడానికి వెళ్ళినప్పుడు యోధా గోత్రానికి ఇతను రిప్రజెంటేటివ్ గా వెళ్ళాడనమాట. అంటే అంతగా కలిసిపోయాడు. బహుశా వివాహం ద్వారా కలిశాడో లేకపోతే ఏ విధంగా జరిగిందో మనకు తెలియదు. చివరికి ఇతనికి అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళని భయంకరంగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన ఏది అని అంటే అనాకీయులు అనమాట. హెబ్రోను ప్రాంతంలో, కిరియత్ అర్బా అనేటువంటి ప్రాంతంలో, ద సిటీ ఆఫ్ ఆర్బా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనాకీయులు, వాళ్ళ దేహ దారుఢ్యము, వాళ్ళ యొక్క సమున్నతమైనటువంటి దేహాలు, వాటిని చూసి కంగారు పడిపోయారు. వాళ్ళు రాక్షసులాగా కనబడ్డారు అనమాట వీళ్ళ దృష్టికి. నెఫీలీయులు వాళ్ళు వీళ్ళని చూసి చీప్ ఫెలోస్ అన్నట్లుగా ట్రీట్ చేశారు. మేము మిడతల్లా ఉన్నాం అని అన్నారు అనమాట. అలాంటి వాళ్ళని చూసి కాలేబ్ ఏమన్నాడంటే, ఇప్పుడు వెళ్దాం పదండి, వెళ్ళి మనం వశం చేసేసుకుందాం అని అన్నాడు. 40 ఏళ్ల వయసులో, ఇప్పుడు 85 ఏళ్ల వయసు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను వశం చేసుకున్నాను, అదే హెబ్రోన్ నాకు ఇవ్వమని అడిగాడు అనమాట. దేవుడు ఎలో చేశాడు దాన్ని. దేవుడు ఎలో చేశాడు. నాకు చాలా చిత్రంగా తోచినటువంటి విషయం ఏంటి అని అంటే, సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అనమాట, ఆశ్రయపురాలు. ఆశ్రయపురాలు ఏర్పాటు చేసినప్పుడు, 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలు ఏర్పాటు చేసినప్పుడు కాలేబుకి ఇవ్వబడినటువంటి హెబ్రోను ఒక ఆశ్రయపురం అయింది. మళ్ళీ మీరు గమనించినట్లయితే 21వ అధ్యాయంలో
లేవీయులు మాకు భూభాగం కావాలి మా మందల కోసం అనంటే, మేము నివసించడానికి మాకు కావాలి అనంటే, పశువుల కోసం కావాలి అనంటే, మళ్ళీ హెబ్రోనే వాళ్ళకి ఇవ్వబడింది. చీటీలు వేస్తే వచ్చినటువంటిది అనమాట. సిటీనేమో అంటే ద సిటీ ఆఫ్ హెబ్రోన్ ఏమో ఆశ్రయపరంగా సిటీ ఆఫ్ రెఫ్యూజ్ గా ఇచ్చారు. తర్వాత లీవైట్స్ నివసించడానికి ఇచ్చారు. కానీ దాని చుట్టూ ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా ఎవరివి అనంటే కాలేబుకి చెందినటువంటివి అనమాట. నేను చాలా ఆలోచించాను, ఆశ్చర్యపేసింది నాకు. అదేంటబ్బా, మరి ఈయనకి అప్పగించినటువంటి సిటీని ఇలాగ మళ్ళీ వదులుకోవాల్సి వచ్చిందా అనంటే, నాకేమనిపించింది అనంటే, ఇది నా ఆలోచన తప్పైతే కనుక మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు. నాకేమనిపించింది అనంటే, బహుశా కాలేబు మాత్రమే ఈ ఆశ్రయపురాన్ని సరిగ్గా నడిపించగలడనే నమ్మకం దేవుడికి కలిగి హెబ్రోన్ని సిటీ ఆఫ్ రెఫ్యూజ్ గా దేవుడు ఏర్పాటు చేశాడా? లేవీయులకి చెందవలసినటువంటిది క్రమంగా కాలానుగుణంగా చెందడానికి కాలేబు అతని కుటుంబం అయితేనే సరిగా ఏర్పాటు చేయగలరు కాబట్టి దేవుడు అలా ఏర్పాటు చేశాడా ఏమో నాకు తెలియదు. దిస్ ఈస్ మై పాజిటివ్ స్పెక్యులేషన్. నాకు కాలేబు ఇష్టం కాబట్టి నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఇది ఎలా జరిగింది అని చెప్పి. డివిజన్ ఆఫ్ ద ల్యాండ్, భూభాగం అంతటిని కూడా పంచేసాడు, మొత్తం పంచేసాడు. పంచితే వెంటనే డిసెన్షన్ మొదలైంది అనమాట. తగాదా మొదలైంది. ఏంటి తగాదా మొదలైంది? 2.5 గోత్రాల వాళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బలిపీఠం కట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి జైత్ర యాత్రలని ముగించారు. ముగించిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ కుటుంబాలని జాయిన్ అయ్యారు కాబట్టి ఆ సంతోషంతో దేవునికి ఆరాధన చేయడం కోసం వాళ్ళు ఒక బలిపీఠాన్ని నిర్మించారు. నిర్మిస్తే అది ప్రజలకి కోపం వచ్చేసింది. మేమందరం ఇక్కడ ఉంటే మీరు అక్కడ సెపరేట్ గా మీరు ఏర్పాటు చేసుకున్నారు అని అంటే మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? సో ఎక్కడుందంటే ఆ మాట 22వ అధ్యాయంలో 10వ వచనం. రూబేనీయులను, గాదీయులను, మనష్య అర్ధగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. ఇటువైపేమో వీళ్ళందరూ షిలోహులో కూడుకున్నారు, అక్కడేమో వాళ్ళకు బలిపీఠం కట్టారు. డిసెన్షన్ అనమాట. అంటే బహుశా ఈ వ్యతిరేకత అనేటువంటిది, ఈ విధమైనటువంటి పర్సనల్ ఐడెంటిటీస్ అనేటువంటివి, ఎవరికి వాళ్ళు గ్రూప్ ఐడెంటిటీస్ అనేటువంటివి ఫామ్ అవ్వటం బహుశా భవిష్యత్తులో జరగబోయేదానికి ఇది ఏమైనా చిహ్నమా మనకు తెలియదు. కానీ దీన్ని అప్పుడున్నటువంటి సమాజం ఏ విధంగా స్వీకరించింది అనంటే 22వ వచనం అన్నమాట. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. తర్వాత 25వ వచనంలో మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారు ఉన్నట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసి. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, దేవుడు ఒక్కడే మనందరికీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వటానికి, వీళ్ళ ఐడెంటిటీ ఎవరిని బట్టి అని అంటే దేవుణ్ణి బట్టి మాత్రమే అనేటువంటిది ఈ ప్రజలకి అనమాట. సో వన్స్ అగైన్ వీళ్ళు దేవుడి చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి రాజులు, దేవుడి చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి యాజకత్వ సమూహం ఇది అనేటువంటిది అర్థమైందనమాట. చెకింగ్ మై టైం. ఓకే, 23వ అధ్యాయం 3వ వచనం. 23వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూసారా? ఇశ్రాయేలీలందరినీ పిలిచాడు, పెద్దల్ని, ముఖ్యులు, న్యాయాధిపతులు, నాయకులందరినీ పిలిపించాడు. పిలిపించి మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. చెప్పిన మాటలు అన్నమాట. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. మీరు
10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా 11వ వచనంలో యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను కనుక వారి దాని చేత చనిపోయేది. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. తర్వాత 25వ వచనంలో మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయును. ఎవరు యుద్ధం చేసేది? ఎవరు యుద్ధం చేసేదంటే యెహోవా సైన్యాధిపతి, దేవుడే వీళ్ళ తరఫున యుద్ధం చేసేది. ఎవరి ఆలోచన నెరవేరుతుంది? దేవుడి ఆలోచన నెరవేరుతుంది. మీరు గమనించినట్లయితే కావాలని చెప్పి నిర్గమకాండంలో నుంచి ఒక వచనం, ద్వితీయోపదేశ కాండం నుంచి ఒక వచనాన్ని అక్కడ నేను ప్లేస్ చేశాను. ఎందుకు అనంటే అందులో ఉన్నటువంటి మాటే యెహోషువ గ్రంథంలో కూడా రిపిటేషన్ అన్నమాట. ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. మీరు ఓరకయ్యే ఉండి చూడవలను, అంతవరకే. యుద్ధం చేసేది యెహోషువ కాదు, యుద్ధం చేసేది యెహోషువ చాతుర్యం కాదు, యెహోషువ ఎక్స్పీరియన్స్ కాదు. యెహోషువ మిలిటరీ లీడరే, నో డౌట్ దానిలో. కానీ యెహోషువ కాదు యుద్ధం చేసేది. ఓకే, క్లోజింగ్ వర్డ్స్ చెప్తున్నాను ఈ పుస్తకానికి. యెహోషువ 2వ తరం నాయకుడు. మొదటి తరం నాయకుడు ఎవరంటే మోషే. ఒక బైబిల్ టీచర్ ఏమని రాశారంటే, ఎవరు జాన్ మ్యాక్స్వెల్ రాసిన, జాషువా లెర్న్ టు లెట్ మోసెస్ డై. మోషేని చనిపోనిచ్చాడంట. కంగారు పుట్టిందా మీకు? కంగారు పడకండి. చనిపోనివ్వడం అంటే అర్థం ఏంటి అని అంటే, మోషే చనిపోయాడు, మోషే లేడు. ఆ ఆలోచనకి తనని తాను అలవాటు చేసుకున్నాడు. నౌ మోసెస్ ఇస్ నో మోర్. అటు ఇటు వెతుక్కోవడానికి మోషే లేడు. మోషే చనిపోయాడు అనే ఆలోచనని యాక్సెప్ట్ చేశాడు. తన లైఫ్, తన సర్వసమాజపు జీవితం ఆ ఆలోచన క్రిందకి రావడానికి మోషే నేర్చుకున్నాడు. ఇట్ మే నాట్ బి అన్ ఓవర్ నైట్ అఫేర్. ఓవర్ నైట్ ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు. ఓవర్ నైట్ ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు అని అంటే నేను మీకు ఒక వచనం చదివి వినిపిస్తాను. 4వ అధ్యాయంలో 10వ వచనంలో అన్నమాట, ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు. చూసారా రిలేషన్ ఎట్లా ఉందో? యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించింది ఏంటి అనంటే మోషే యెహోషువకు ఆజ్ఞాపించిందే. కానీ ఇప్పుడు మోషే లేడు. అందుకే మోషే లాగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు. మోషే ఏం చేశాడంటే, మోషే సొంతంగా ఏమి యుద్ధాలు చేయలేదు, యుద్ధాలు చేయించాడు ఆయన, అంతవరకే. వీళ్ళే యుద్ధాలు చేశారు, ఆయన కిందన్న వాళ్ళు యుద్ధాలు చేశారు. ఈయన్ని బైబిల్ టీచర్స్ ఏమంటారంటే మోసెస్ వాజ్ ఎ డిప్లొమాటిక్ లీడర్ అని అంటారంట. అంటే డిప్లొమసీనే. ఆయన ఎంతసేపు వాళ్ళతోటి ఆర్గ్యూ చేయటము, లేకపోతే వాళ్ళతో రీజనింగ్ చేయటము, వాళ్ళని సబ్డ్యూ చేయడానికి ట్రై చేయడం, వాళ్ళకి ఆన్సర్ చేయడం, వాళ్ళని కంట్రోల్ చేయడం, అంతవరకే. కానీ జాషువా అలాంటి కాదు. జాషువా వాజ్ ఎ మిలిటరీ లీడర్. తన ఎక్స్పీరియన్స్ అది. మళ్ళీ మీకు ముందు నుంచి చెప్తున్నా నేను, హీ వాజ్ ఎ స్లేవ్, హీ వాజ్ ఎ సోల్జర్, హీ వాజ్ ఎ స్పై, అండ్ హీ వాజ్ ఎ సర్వెంట్. Then he became the leader in the shoes of Moses. He was a military leader. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విధానంలో వ్యత్యాసం కనబడుతుంది అన్నమాట. వ్యత్యాసం కనబడుతుంది. ఈయనే ప్రజల్ని ప్రొవోక్ చేస్తాడు. ఇంకా ఎంతకాలం పాటు ఆయన మీకు ఇచ్చినటువంటి దేశాన్ని స్వాధీనపరచుకోకుండా తడవు చేస్తారు అంటాడు అనమాట. ఐడెంటిఫై చేసి చెప్తాడు. ఒక గ్రూప్ను పంపించాడు, అరే వెళ్ళి 10.5 గోత్రాలకి ఇవ్వవలసినటువంటి 7 గోత్రాలకి ఇవ్వవలసినటువంటి భూమి ఎంతో లెక్క రాసుకుంటారండి అంటాడు. ఆ లెక్క రాసుకొస్తారు వాళ్ళు. లెక్క రాసుకొస్తే దాన్ని డివైడ్ చేశారు చక్కగా. అగ్రెసివ్ స్టైల్ అన్నమాట ఇది. సో అంటే మోషే లాగా ఉండడానికి ఈయనేం ట్రై చేయలేదు. మోషే లాగా ఉండడానికి ఏమి ట్రై చేయలేదు. 6వ అధ్యాయం చివరి వచనం చూడండి. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ఎట్లాంటి మాటలో చూసారా?
సో అయితే ఉత్తినే ఏమైనా జరిగిపోయిందా జీవితం ఇతనికి అంటే ఉత్తినే ఏం జరిగిపోలేదు. నేను జాషువా దగ్గర అబ్జర్వ్ చేసినటువంటి థింగ్స్, మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మళ్ళీ మోషే ఎవరు? యెహోవా సేవకుడు. మరి యెహోషువ ఎవరు? మోషే పరిచారకుడు. మళ్ళీ యెహోషువ ఎవరు? వెళ్ళండి చివరి అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే 24 అధ్యాయంలోకి వెళితే అక్కడ ఉన్నటువంటి మాటలు అనమాట. 24 అధ్యాయం 29 వచనంలో ఉంటది. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడై మృతి నొందెను. యెహోవా దాసుడు చూసారా, మారిపోయింది. సర్వెంట్ ఆఫ్ గాడ్ నుంచి మళ్ళీ ఎవరు వచ్చి కూర్చున్నారు అని అంటే సర్వెంట్ ఆఫ్ గాడ్ వచ్చి కూర్చున్నాడు. నేను అందుకనే నాకు యెహోషువ స్టోరీని ద సర్వెంట్ బికేమ్ ద సర్వెంట్, అదనమాట నాకు నా క్యాప్షన్ అనమాట. సర్వెంట్ బికేమ్ ఏ సర్వెంట్. పనోడయ్యాడు. ఒకటే తేడా ఏంటంటే మొదట్లోనేమో మోషే పనోడు, చివరికి వచ్చేటప్పటికేమో దేవుడి పనోడు. దేవుడు రికగ్నైజ్ చేశాడు దాన్ని, దేవుడు రికార్డ్ చేశాడు దాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో మోషే లేడు ఇప్పుడు ఏమాత్రం. ఇప్పుడు డైరెక్ట్ గా ఈయన ఏ విధంగా రికగ్నైజ్ చేయబడుతున్నాడు అని అంటే యెహోవా దాసుడిగా రికగ్నైజ్ చేయబడుతున్నాడు. ఆపేస్తున్నాను ఇక్కడ. ఎనీ క్వశ్చన్స్?